సో గైస్ మరి అందరికీ వెల్కమ్ నెక్స్ట్ HTML నెక్స్ట్ ట్యూటోరియల్కి స్వాగతం గైస్. మరి ఇమేజెస్ అయితే ఇంత ముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇమేజ్ మ్యాప్ గైస్. సో ఇమేజ్ మ్యాప్స్ అంట చూసేద్దాం. HTML ఇమేజ్ మ్యాప్స్ అంటే ఇమేజ్లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ టీ కప్ ఉంది. అంటే ఇమేజ్లు ఇవన్నీ సమ్ మ్యాప్స్ కిందమాట. ఓకేనా, ఇమేజ్లో ఇప్పుడు మ్యాప్స్ని కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం చూడొచ్చు అనుకుంటాను. మరి అది చూద్దాం. ఓకేనా, విత్ HTML ఇమేజ్ మ్యాప్స్ యూ కెన్ క్రియేట్ క్లిక్కబుల్ ఏరియాస్ ఆన్ ఎన్ ఇమేజ్ అంట గైస్. అంటే ఇమేజ్లో ఇక్కడ నువ్వు క్లిక్ చేస్తావు అనుకోండి, చూడండి కంప్యూటర్ ఇమేజ్ ఓపెన్ అయింది. అదే మన సెల్ ఫోన్ మీద క్లిక్ చేస్తే వావ్ సెల్ ఫోన్ వెబ్సైట్ ఓపెన్ అయింది, బాగుంది కదా. అదే టీ కప్ మీద క్లిక్ చేస్తే ఏ బ్రో చూడండి గైస్, ఒక టీ కప్ మీద క్లిక్ చేస్తే ఈ టీ కప్ సంబంధించిన వెబ్సైట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అయింది. అదే మన సెల్ ఫోన్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, చూసారా ఇదంతా ఒకే ఇమేజ్. ఈ సింగిల్ ఇమేజ్ మీదే మనం ఏం చేస్తున్నారు, ఈ సింగిల్ ఇమేజ్ మీదే మనోళ్ళు మ్యాప్ ట్యాగ్స్ ఇస్తున్నారు అనమాట. ఓకేనా, సో అదేటో చూసేద్దాం ఇప్పుడు. క్లిక్కబుల్ ఏరియాస్ అంట, ఒక ఇమేజ్ మీద ఇన్ని క్లిక్కబుల్ ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడ క్లిక్కబుల్ లేదు, ఎక్కడ లేదు, దీనికోటి దీనికోటి దీనికోటి, ఇక్కడ ఇంకేం లేవు. ఓకేనా, సో అయితే వీటిని ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా, ఇది కూడా చాలా యూస్ఫుల్లే, ఇది కూడా ఇంపార్టెంటే గైస్. ఓకేనా, సో అయితే ఈ ఇమేజ్ ఇవ్వడానికి IMG ట్యాగ్ అని మీకు తెలుసు. ఇమేజ్ మ్యాప్స్కి వచ్చేసరికి ద HTML మ్యాప్ ట్యాగ్. ఓకేనా, ద HTML మ్యాప్ ట్యాగ్ డిఫైన్స్ అండ్ ఇమేజ్ మ్యాప్. ఓకేనా, ఈ ఇమేజ్ మ్యాప్కి మ్యాప్ అనే ట్యాగ్ ఇవ్వాలి గైస్. ఓకేనా, ఇలాగ మనకి ఇమేజ్లో క్లిక్కబుల్ కావాలంటే ఈచ్ అండ్ ఎవరు ఇక్కడ తీస్తాడు, ఇక్కడికి వస్తే క్లిక్కబుల్, ఇక్కడికి వస్తే నార్మల్ కర్సర్ వచ్చింది, ఎక్కడ ఉంటే క్లిక్కబుల్ ఫోన్, ఎక్కడ ఉంటే కర్సర్ వచ్చింది, దీని మీద వెళ్తే కంప్యూటర్ది ఇది వచ్చింది క్లిక్కబుల్ అనమాట. సో అయితే మనం దీనికి మ్యాప్ అనే ట్యాగ్ యూజ్ చేయాలంట. అయితే అన్ ఇమేజ్ మ్యాప్ ఈజ్ అన్ ఇమేజ్ విత్ క్లిక్కబుల్ ఏరియాస్. ద ఏరియాస్ ఆర్ డిఫైన్డ్ విత్ 1 or more ఏరియా ట్యాగ్స్ అంట గైస్. ఇది 1 or more ఏరియా ట్యాగ్ అంతే కదా. ఇక్కడ 1 2 3 అక్కడ ఒక ఇమేజ్ మీద 1 or more ఏరియా ట్యాగ్సే కదండి, 3 ఉన్నాయి మొత్తం. సో ట్రై టు క్లిక్ ఆన్ ద కంప్యూటర్, ఫోన్ ఆర్ కప్ ఆర్ కాఫీ. చూసారా ఇన్ ద ఇమేజ్ బిలో. ఆల్రెడీ క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్లో ఓపెన్ అయ్యి సమ్ ఇట్లా డీటెయిల్స్ చూసారు కదా, ఆల్రెడీ మనం చూస్తాం. సో ఇప్పుడు చూద్దాం దానికి ఏ రాశాడు, అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, సో ద ఇమేజ్, దాని తర్వాత యూజ్ మ్యాప్, ఇట్లన్నిటికీ ప్రతిదీ డిస్క్రిప్షన్ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ మనం ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లోకి వెళ్తే ఒకసారి చూడండి గైస్. ఇవి మీకు మామూలుగా అయితే మన వెబ్సైట్లో ఒక ఇమేజ్ మీద మామూలు క్లిక్కబుల్ అంత ఎక్కువగా యూజ్ చేయం, బట్ ఎప్పుడైనా యూజ్ చేయాల్సి వస్తే మట్టుగా మీరు ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే ఇమేజ్కి మీకు ఆల్రెడీ తెలుసు IMG ట్యాగ్ అని సోర్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ ఆల్ట్ గురించి తెలుసు మీకు. యూజర్ మ్యాప్ గైస్, ఇది చూసుకోవాలి. యూజ్ మ్యాప్ అనే యాట్రిబ్యూట్ ఉంది, ఇచ్చి వర్క్ మ్యాప్ అంట. ఓకేనా, ఇచ్చి వర్క్ మ్యాప్ అన్నాడు. అయితే వర్క్ మ్యాప్కి ఇక్కడ ఏ రాశాడు, మ్యాప్ నేమ్ అని చెప్పి మ్యాప్ ఇదో ట్యాగ్, మ్యాప్ అనే ట్యాగ్లో నేమ్ ఈక్వల్ టు వర్క్ మ్యాప్ అంట. అంటే ఇక్కడ వర్క్ మ్యాప్ ఉంది కదా, ఈ ఇమేజ్లో వర్క్ ప్లేస్ JPG వచ్చేసరికి విత్ హైట్ ఇచ్చాడు, అది ఇమేజ్ కదా మొత్తం వర్క్ ప్లేస్. అయితే ఇక్కడ వర్క్ ప్లేస్ అండ్ ID వచ్చేసరికి యూజ్ మ్యాప్ వచ్చేసరికి ID ఇది అంటే హ్యాజ్ అని వచ్చింది కదా వర్క్ మ్యాప్. ఆ వర్క్ మ్యాప్నే తీసుకుని మ్యాప్ నేమ్లో వర్క్ మ్యాప్ అని చెప్పి ఓకే మీకు కనిపించట్లే కదా, ఇప్పుడు చూడండి. చెప్పి ఇక్కడ మనకి ఏరియా షేప్ ఈక్వల్ టు రెక్టాంగిల్ అంట భయ్యా. ఓకే, కోడ్స్ అంటే ఇట్లన్నిటికీ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఈ కోఆర్డినేట్స్ కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. అది కూడా 34 44 240 270 350 ఆల్ట్ ఈక్వల్ టు కంప్యూటర్. ఇదే గైస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిలన్నిటికీ కోడ్స్ ఉంటాయి, అంటే కోఆర్డినేట్స్. ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇదంతా లెఫ్ట్ సైడ్ నుంచి, ఇప్పుడు టాప్ నుంచి ఇది లెఫ్ట్, ఇది టాప్ సైడు, లేదంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డౌను, ఇలా ఉంటాయన్నమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో. 270 అనేది ఇటు నుంచి వస్తుందా. సో ఇవన్నీ కూడా పిక్సెల్స్ కోఆర్డినేట్స్, అవి ఎలా ఉంటాయో చూపిస్తాను, మీరు కంగారు పడద్దు గైస్. ఓకేనా, సో ఇప్పుడు రెక్టాంగిల్ కంప్యూటర్ అన్నమాట. కంప్యూటర్ ఏ కోఆర్డినేట్స్లో ఉందంటే ఇమేజ్కి ఈ కోఆర్డినేట్స్లో కరెక్ట్గా ఉంది. అంటే
మీరు ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఇక్కడ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా ఈ కోఆర్డినేట్స్ మాట, అంటే చూసుకోండి గైస్, ఈ ఇమేజ్లో కోఆర్డినేట్స్ చూసారు కదా, ఇలాగా కంప్యూటర్ ఇమేజ్ ఉంది కదా, ఆ కోఆర్డినేట్స్ జస్ట్ గుర్తించుకొని దాని మీద క్లిక్ చేస్తే చాలు, అప్పుడు కంప్యూటర్ సంబంధించిన దాని మీదకి వెళ్ళినట్టుగా మనం సెర్చ్ చేసుకోండి. computer.html ఓకేనా అనే ఒక సైట్ ఓపెన్ అయింది, అంతే కదా. computer.html అనే డాక్యుమెంట్ ఓపెన్ అయింది, ఇక్కడ చూడండి వెబ్ పేజ్. దాని గురించి కంప్యూటర్ గురించి ఇచ్చాడు, చిన్న డీటెయిల్స్ జస్ట్ ఇలా పెట్టారు, ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, RECT అంటే రెక్టాంగిల్ గైస్, షేపు. ఏరియా సెలెక్ట్ ఫస్ట్ మ్యాప్ తీసుకోవాలి. మ్యాప్లో నేమ్ వచ్చేసరికి వర్క్ మ్యాప్ అనేది ఎక్కడ ఉంది, ఇది యూజ్ మ్యాప్ అనేసి వర్క్ మ్యాప్ అనే ఐడి ఇచ్చారు. ఇక్కడ ఏ చేస్తే ఐడి, ఇక్కడ ఇది తీసుకోవాలి నేమ్, ఓకేనా. మ్యాప్ నేమ్ వచ్చేసరికి వర్క్ మ్యాప్ అని తీసుకు, ఇది వర్క్ మ్యాప్ కదా, జస్ట్ వర్క్ మ్యాప్ ఇవ్వాలి. అయితే ఏరియా అనేది మీకు కోఆర్డినేట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్కి కూడా సమ్ కోఆర్డినేట్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చినవి ఇక్కడ రావు, చూసుకోండి. ఈ కోఆర్డినేట్స్ వేరు, ఈ కోఆర్డినేట్స్ వేరు. సెల్ ఫోన్ది 290 నుంచి ఉంది, ఓకేనా, అంటే పైనుంచి అనుకుంటా, ఫస్ట్ది పైనుంచి ఏమో 290 అనేది. సో 290 కోఆర్డినేట్ దగ్గర ఉంది. తర్వాత 172, ఇది లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అలా ఉంటుంది గైస్, ఓకేనా. 290 ఫ్రమ్ లెఫ్ట్ నుంచి అనుకుంటా, ఇది లెఫ్ట్ నుంచి 34, ఓకేనా. లెఫ్ట్ చూడండి 290 లెఫ్ట్ నుంచి, 172 అనేది పైనుంచి ఇలా వస్తాయి మరి, చెప్తారు అవి కోఆర్డినేట్స్. సో ఈ కోఆర్డినేట్స్లో సెల్ ఫోన్ ఉంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కప్ ఆఫ్ కాఫీ అనేది ఈ కోఆర్డినేట్స్లో ఉంది, ఓకేనా. సో మీరు ఎలా చూస్తే చూడండి, ఇక్కడ వెళ్తుంది చూసారా, ఈ కోఆర్డినేట్స్ వచ్చేసరికి ఇవి, ఓకేనా. ఆ కోఆర్డినేట్స్ మెన్షన్ చేసుకుంటారు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే దానికి ఏంటి HRF ఇచ్చాడు చూడండి, HRF coffee.htmlలోకి వెళ్ళిపోద్ది దాని మీద క్లిక్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ అదే ఇచ్చాడు కదా. సో మ్యాప్ నేమ్లో ఏదైతే ఇచ్చాడో అది అందులోకి వెళ్ళిపోద్ది. అయితే మనం ఓన్లీ ఇదంతా ఒక వర్క్ మ్యాప్, ఇదంతా వర్క్ మ్యాప్లో, ఓకేనా. యూజ్ మ్యాప్ అనే యాట్రిబ్యూట్లో వర్క్ మ్యాప్, ఆ ఇమేజ్ని యూజ్ మ్యాప్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇమేజ్ని ఒక మ్యాప్ కింద తయారు చేసుకుంటాం. తయారు చేసినప్పుడు అప్పుడు మనం మ్యాప్ అనే యాట్రిబ్యూట్ అయితే తీసుకోవాలంట గైస్, ఓకేనా. మ్యాప్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని నేమ్ ఈక్వల్ టు వర్క్ మ్యాప్, ఇది ఆ మ్యాప్ నేమ్ ఏంటి. ఇందులో రకరకాలు ఉంటాయి ఇమేజెస్. ఫస్ట్ ఇమేజ్ అనుకోండి, ఇంకో ఇమేజ్ సెపరేట్గా ఉంది అనుకోండి, దాంట్లో కూడా మీరు వర్క్ మ్యాప్ ఇవ్వాలంటే ప్రతి ఇమేజ్కి ఒక ఐడి ఇవ్వాలి. ఆ ఇమేజ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో ఇది ఒక ఇమేజ్ ఉంది, ఇది ఒక ఇమేజ్ ఉంది. దీనికి ఈ బస్సు మీద క్లిక్ చేస్తే APSRTC ఎక్స్ప్రెస్ సంబంధించిన ఓపెన్ అయ్యి, ఈ బస్సు మీద క్లిక్ చేస్తే డీలక్స్ బస్సు సంబంధించి, ఇది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలాగంటే ఈ కోఆర్డినేట్ తెలుసుకొని ఇమేజ్ మీద క్లిక్కబుల్ తయారు చేసుకోవచ్చు. చూసారా ఈ కోఆర్డినేట్ ఇక్కడ 1080, దీని మీద క్లిక్ చేస్తే వేరే దగ్గరికి వెళ్ళినట్టుగా అలాగ మనం చేసుకోవచ్చు గైస్ ఒక ఇమేజ్ని. ఇలాంటి ఈ ఇమేజ్ కూడా మనం అలా చేసుకోవచ్చు. అన్ని ఇమేజ్లు ఉంటే అప్పుడు ప్రతి ఇమేజ్కి ఒక ఐడి ఉంటుంది, మీకు నచ్చిన ఐడి ఇవ్వచ్చు. అది ఆడేం ఇచ్చాడంటే ఇది వర్క్ మ్యాప్ అనే ఐడి ఇచ్చాడు అనమాట, ఓకేనా. యూజ్ ఇమేజ్ నేమ్ వచ్చేసరికి అది ఇచ్చాడు, గుర్తించుకోండి, ఓకేనా గైస్. సో ఇప్పుడు చూడండి, నేమ్ ఈక్వల్ టు వర్క్ మ్యాప్లో తర్వాత ఏరియా రాశారు గైస్, ఏరియా అది అయిపోయిన తర్వాత మ్యాప్ అని ఇచ్చి యాట్రిబ్యూట్ అందులో రాయాలి వేసి, తర్వాత ఇక్కడ ఏరియాని ఓపెన్ చేయాలి, అంటే ఏరియా. అప్పుడు దీనికి షేప్ అని రాయాలి. షేప్ వచ్చేసరికి రెక్టాంగిల్లో, మీరు షేపు సర్కిల్లో కూడా ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. ప్రస్తుతం ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు, అంటే ఇది రెక్టాంగిల్లో మాట చూడండి, అంటే ఇలాగ వస్తుంది షేప్లు. దీనికి కూడా ఎలాగా, దీనికి కూడా ఎలాగా, ఓకేనా. అది రెక్టాంగిల్, RECT అంటే రెక్టాంగిల్. కోఆర్డినేట్స్ ఇది కరెక్ట్గా సెర్చ్ చేసుకోవాలి. ఈ కోఆర్డినేట్స్ ఇక్కడ లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0 చేస్తాను, ఇక్కడ వస్తే ఇలాగ వచ్చిందా. ఇప్పుడు ఇట్లా 0 చేస్తే అక్కడ రాదు చూడండి, ఇక దీని మీదకి వెళ్తే రాలేదు చూసారా, కోఆర్డినేట్స్ ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు రాలేదు, దీని మీదకి వెళ్తే వచ్చింది, దీని మీదకి వెళ్తే వచ్చింది, దీని మీదకి వెళ్తే రాలేదు, ఎందుకంటే ఇక్కడ కోడ్స్ తీస్తాం, ఓకేనా. ఈ కోఆర్డినేట్స్ అనేది తీస్తాం, ఇప్పుడు వచ్చింది చూసారా. మళ్ళీ రన్ చేస్తే అది. సో ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ కోఆర్డినేట్స్ చూసిన తర్వాత మళ్ళీ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కోఆర్డినేట్స్ కూడా ఫస్ట్ ఒకసారి చూద్దాం. హౌ డస్ ఇట్ వర్క్, ఇది ఎలా వర్క్ అయింది మీకు ఒకసారి చూద్దాం. ద ఐడియా బిహైండ్ ద ఇమేజ్ మ్యాప్, ఓకే. అండ్ ఇమేజ్ మ్యాప్ ఇది గైస్, ఇమేజ్ యూజ్ మ్యాప్, ఓకే. ఇది వర్క్ మ్యాప్. ఆ మ్యాప్ ఈజ్ దట్
యూ షుడ్ బీ ఏబుల్ టు పెర్ఫామ్ డిఫరెంట్ యాక్షన్స్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇన్ ద ఇమేజ్ యూ క్లిక్. ఓకేనా, ఎక్కడైతే మన ఇమేజ్ మీద క్లిక్ చేస్తాం దాని కోఆర్డినేట్స్ ఇవి ఆల్రెడీ చెప్పాం కదా. సో టు క్రియేట్ ఇమేజ్ మ్యాప్ యూ నీడ్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్ కావాలి ఇమేజ్ మ్యాప్ చేయాలంటే, అండ్ సమ్ HTML కోడ్ దట్ డిస్క్రైబ్స్ ద క్లికబుల్ ఏరియాస్. ఆ తర్వాత HTML కోడ్ కావాలి, అది డిస్క్రైబ్ చేయడానికి దానికి ఎక్కడ క్లిక్ చేస్తే ఏటి ఓపెన్ అవ్వాలనేది ఇక్కడ రాశాడు కదా అది దానికి అని చెప్తున్నాడు, అంతే, ఇంకేం లేదు. సో టు క్రియేట్ యాన్ ఇమేజ్ మ్యాప్ యూ నీడ్ యాన్ ఇమేజ్. ఇది అయిపోయింది కదా, చదివేసాం కదా, ఓకే. సో అదే HTML కోడ్ దట్ డిస్క్రైబ్ ద క్లికబుల్ ఏరియాస్. ఓకేనా. సో ద ఇమేజ్ ఇప్పుడు చూడండి, అందులో ఫస్ట్ ఇమేజ్ ఈజ్ ఇన్సర్టెడ్ యూజింగ్ IMG ట్యాగ్తో మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం తెలుసు, ఫస్ట్ పాయింట్. ద ఓన్లీ డిఫరెన్స్ ఫ్రమ్ ద అదర్ ఇమేజెస్ ఈజ్ దట్ యూ మస్ట్ యాడ్ యూజ్ మ్యాప్. ఓకేనా. ఇప్పుడు ఇమేజెస్లో మన వెబ్సైట్లో మ్యాప్స్ ఇమేజెస్ ఆల్రెడీ రాసాం. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ తీసుకొని అన్నీ రాసాం, బట్ ఏ రాయలేదు, యూజ్ మ్యాప్ అనేది రాయలే. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇమేజ్ ఉంది, దీనికి మనం స్టైలు ఆల్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఆల్ట్ తర్వాత మనం యూజ్ మ్యాప్ అని పెట్టి ఈక్వాలిటీ ఇచ్చి ఈ మ్యాప్కి ఒక ఐడి ఇచ్చి బస్ అని చెప్తున్నాను. ఓకేనా, బస్ అని ఇచ్చాను, అది అలా ఉంచుదాం. ఓకేనా, యూజ్ మ్యాప్ హ్యాజ్ ఐడి అని బస్ ఇచ్చాం. ఓకేనా, అది అంతవరకు కొంచెం సేవ్ చేయండి. ఓకేనా. సో ఎక్స్ట్రా ఎయిట్ ఇచ్చాడు, అంతే, యూజ్ మ్యాప్ అని చెప్పి ఇది ఇచ్చాడు ఇమేజ్ ట్యాగ్, అంతే చెప్తున్నాడు. అది గుర్తుంది కదా. ఆ మ్యాప్కి ఇప్పుడు దీనికి మనం కోడ్ రాసుకోవాలి. ఓకేనా. సో యూజ్ మ్యాప్ వాల్యూ స్టార్ట్ విత్ హ్యాష్ ట్యాగ్, చూసారు కదా, హ్యాష్ ట్యాగ్ తో స్టార్ట్ అయింది, ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ద ఇమేజ్ మ్యాప్. ఓకేనా, ఆ ఇమేజ్ మ్యాప్ నేము. ఓకేనా, అది రాసుకోవాలి, వర్క్ మ్యాప్ ఇది. సో అండ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇమేజ్ అండ్ ద ఇమేజ్ మ్యాప్. ఓకే, ఇప్పుడు ఇమేజ్కిను ఈ ఇమేజ్ మ్యాప్కి ఇది బిట్వీన్ ద ఇమేజ్ అండ్ ఇది ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుందంట. అండ్ ఈజ్ యూజ్ టు ఇలా రాస్తే మనం ఈ రెండింటికి రిలేషన్ అనేది ఓకేనా క్రియేట్ చేస్తుంది. అయితే టిప్, యూ క్యాన్ యూజ్ ఎనీ ఇమేజ్ యాజ్ అన్ ఇమేజ్ మ్యాప్. మనం ఏ ఇమేజ్ అయినా చూడండి దీన్ని ఇమేజ్ మ్యాప్ కింద తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి నేను యాక్చువల్లీ మనం పెట్టాం కదా, సో ఇది లింక్లో ఉండిపోయింది, దీన్ని లింక్లో తీసేద్దాం. సెకండ్ దానికి పెట్టానా, ఫస్ట్ది కాదు, ఇది ఇక్కడ ఉంది. ఓకేనా. సో సెకండ్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ పెట్టానా. ఓకే, సో ఓకే, ఏ ఇమేజ్ కానీ చేయొచ్చు, క్రియేట్ ఇమేజ్ మ్యాప్. అయితే ఇమేజ్ మ్యాప్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం, దెన్ యాడ్ మ్యాప్ ఎలిమెంట్. ఇప్పుడు గైస్ మనం ఇమేజ్లో యూజ్ మ్యాప్ అనేసి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అక్కడ దాని తర్వాత మ్యాప్ అనే ఎలిమెంట్ తీసుకోవాలి. గుర్తుందా, గుర్తించుకోండి, ఇది మ్యాప్ అనే ఎలిమెంట్ తీసుకొని మ్యాప్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అన్ ఇమేజ్ మ్యాప్. ఓకేనా. సో అండ్ ఈజ్ లింక్డ్ టు ద ఇమేజ్ బై యూజింగ్ ద రిక్వైర్డ్ నేమ్ అట్రిబ్యూట్. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అయితే మ్యాప్ తీసుకొని దాని పేరు కూడా తీసుకోవాలి గైస్. ఆ మ్యాప్ అంటే ఏ మ్యాప్, మనకి ఇందులో రకరకాల ఇమేజ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఓకేనా, ఇక్కడ కూడా ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్కి దీనికి కూడా నేను యూజ్ మ్యాప్ అని చెప్తాను, కాపీ చేసి సో ఇక్కడ ఆల్ట్ తర్వాత దీనికి కూడా రాశాను. ఓకేనా, యూజ్ మ్యాప్ దీనికి ఏంటి, ఈ మ్యాప్ పేరు వచ్చేసరికి మనకి అక్కడ బస్ రాసాం, ఇక్కడ వచ్చేసరికి ట్రక్ అని రాస్తాను. ట్రక్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది వేరు ఇది వేరు, ఈ ఇమేజ్ మ్యాప్ వేరు, ఇప్పుడు దీనిది వేరు. ఓకేనా, హ్యాస్ ఒకటి బస్సుది, ఒకటేమో ట్రక్ది. సో ఇప్పుడు మనం వీడు వర్క్ మ్యాప్ నేమ్ వచ్చేసరికి మనం తీసుకుంటున్నాం. ఏమని తీసుకున్నాడు ఇక్కడ చూడండి, ఈ పైన ఇచ్చాడు కదా ఇందాక కోడ్లో, ఇది మ్యాప్ నేము వర్క్ మ్యాప్ అని తీసుకున్నాడు కదా, సేమ్ ఇంతే. ఓకేనా, ఆ మ్యాప్ని క్లోజ్ చేసే లోపల మనం కోడ్ రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూద్దాం, ఎక్కడ రాద్దాం, ఇక్కడ దీనికి కింద ఎంటర్ చేసి అడ్రస్ని ఈ మధ్య ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి గైస్, మ్యాప్ కథ తీసుకోవాలి. మ్యాప్ ఈక్వల్ టు నేమ్ అని తీసుకోవాలి. మీరు నేమ్ అని తీసుకొని రెండు డబల్ కోట్స్ మధ్యలో మ్యాప్ నేమ్ ఫస్ట్ మనం దేనికి రాద్దాం, బస్సుకి రాద్దాం. సో ఎండ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి మ్యాప్కి, మ్యాప్. ఓకేనా, ఇప్పుడు గైస్ ఈ మ్యాప్లో మనం ఓకే ఇక్కడ మనం కోడ్ రాయాలి. మ్యాప్లో బస్ అనే దాన్ని తీసుకున్నాం, బస్ అనే దానికి ఇమేజ్కి
మనకి ఏరియా సెర్చ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఏం సెర్చ్ చేయాలి మనం? ఏరియా. ఓకేనా, సో అదే ఇక్కడ తీసుకున్నాడు, ఒకసారి చూడండి గైస్. యూజ్ సోర్స్, యూజ్ మ్యాప్, ఇమేజ్. ఓకే, మ్యాప్ నేమ్ రాస్తాం. మ్యాప్ నేమ్ రాసిన తర్వాత ఏరియాస్ గైస్, చూడండి ఏరియాస్. నేమ్ యాట్రిబ్యూట్ మస్ట్ బి సేమ్ ట్యాగ్ ఇమేజ్ యూజర్ మ్యాప్. ఇక్కడ ఏంటంటున్నాడు, ఒకసారి ఉండండి, ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తానా. మ్యాప్ ఎలిమెంట్ అయిపోయింది కదా ఇది. ఓకే, సో నేమ్ యాట్రిబ్యూట్, ఇందులో నేమ్ యాట్రిబ్యూట్ దీని గురించి కూడా చెప్తాం. ఏరియా గైస్, ఇప్పుడు ఏరియా. దెన్ యాడ్ ద క్లిక్కబుల్ ఏరియాస్. ఇప్పుడు మనం క్లిక్కబుల్ ఏరియాస్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్లో ఎక్కడ క్లిక్కబుల్ లేదు. ఓకేనా, అంటే ఈ ఇమేజ్ ఇక్కడ దీని మీద ఇలాగ ఈ సరౌండింగ్లో క్లిక్కబుల్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు క్లిక్కబుల్ రావట్లేదు. అవి మనం ఇప్పుడు సెర్చ్ చేసుకోవాలి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చూడండి. ఓకేనా, ఏ క్లిక్కబుల్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ఏ ఏరియా అనే ఎలిమెంట్. చెప్పాను కదా గైస్, ఏరియా అనే ఎలిమెంట్. ఓకేనా, క్లిక్కబుల్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ అండ్ ఏరియా ఎలిమెంట్. ఓకేనా, సో అది షేప్ గైస్. ఓకేనా, షేప్ యూ మస్ట్ డిఫైన్ ద షేప్ ఆఫ్ ద క్లిక్కబుల్ ఏరియా. ఈ ఏరియాకి మనం షేప్ ఇవ్వాలి. ఓకేనా, అదే రాశాడు ఇక్కడ చూడండి, ఏరియా అని రాశాడు. ఏరియా అని ఇచ్చి షేప్ అనేది యాట్రిబ్యూట్ తీసుకొని రెక్టాంగిల్ ఏ షేప్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత కోడ్స్ అనే యాట్రిబ్యూట్ కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇవైతే గుర్తించుకోవాలి మీరు. ఓకేనా, అంటే ఇక్కడ షేప్ కూడా ఇవ్వాలన్నమాట. ఏరియా తీసుకున్నాం, ఇదంతా ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాలో మనం షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఎక్కడ కావాలా, ఈ షేప్లో కావాలా క్లిక్కబుల్, ఈ షేప్లో కావాలా, ఏ షేప్లో కావాలి. ఓకేనా, అనేది మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని ఇలా కాపీ చేశాను చూడండి. ఇక్కడ పైన సేమ్ ఒకటి పేస్ట్ చేశాను, సేమ్ అలాంటిదే. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని 09 నుంచి 19 నుంచి ఇక్కడ 34 ఇవి రాకూడదు కదా, 19 ఇంకా తక్కువ చేద్దాం దీన్ని. సో ఇక్కడ కూడా 19, సో ఇక్కడ కూడా 19. ఇక్కడ ఇలాగ ఇచ్చాం, ఇక్కడ ఇలాగిస్తే ఇక్కడ ఇందులో ఏదో కోఆర్డినేట్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ లేదు, మనం ఇచ్చింది అక్కడైనా వచ్చిందా, ఇందులో కలిసిపోయింది కానీ కమ్ తీసి. ఇక్కడ 19లో అయితే అక్కడ రాలేదు, ఇందులో కలిసిపోయి ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా చిన్నదే, 09 ఎక్కడైతే లేదు, అక్కడి నుంచి 19. అంటే మనం ఇవన్నీ 09 పెడితే ఇది కూడా 09, ఇది 09. మొత్తం 09 పెట్టేస్తే అది ఇదైపోద్ది గైస్. ఆ కోఆర్డినేట్స్ తెలుసుకొని పెడదాం, అప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఏరియాలో షేప్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, షేప్ ఈక్వల్ టు అని చెప్పి రెక్టాంగిల్. మీరు రెక్టాంగిల్ ఇవ్వచ్చు షేప్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇది రెక్టాంగిల్లోనే ఉన్నది షేప్ అంతా. లేదు అంటే మీరు సర్కిల్ కూడా ఇవ్వచ్చు గైస్. షేప్ అని చెప్పి ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశాడు, రెక్టాంగిల్. ఆర్ఈసీట్ అంటే రెక్టాంగిల్. లేదు మీరు సర్కిల్లో కూడా, సర్కిల్ అంటే రౌండ్గా ఉంటుంది. ఓకేనా, లేదంటే పాలీ అని ఇచ్చాడు, ఇంకోటి డిఫాల్ట్ అని ఇచ్చాడు. డిఫైన్ ద ఎంటైర్ రీజన్. ఓకేనా, సో యూ మస్ట్ ఆల్సో డిఫైన్ సమ్ కోఆర్డినేట్స్ టు బి ఏబుల్ టు ప్లేస్ ద క్లిక్కబుల్ ఏరియా onto the image అంట. సో యూ మస్ట్ ఆల్వేస్ డిఫైన్ సమ్ కోఆర్డినేట్స్ టు బి ఏబుల్ టు ప్లేస్ ద క్లిక్కబుల్ ఏరియా onto the మ్యాప్ అంట గైస్. ఇక్కడ చూడండి, సో దీన్ని ఇగోండి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి దీన్ని అలా చేశాడు, షేప్ ఈక్వల్ టు రెక్టాంగిల్ రాశాడు కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, షేప్ ఈక్వల్ టు రెక్టాంగిల్ రాసి తర్వాత కోఆర్డినేట్స్ సెలెక్ట్ చేశాడు. ఇక ఓకేనా, రెక్టాంగిల్ రాసిన తర్వాత కమిన్ పేర్స్ 1 ఫర్ ద ఎక్స్ యాక్సిస్. చూడండి, ఎక్స్ అంటే ఇటే కదా, ఎక్స్ యాక్సిస్కి ఇది, అండ్ 1 ఫర్ ద వై యాక్సిస్ అంటే ఇది వైకి, అంటే ఎక్స్ ఇది, వైకి ఇది, ఎక్స్కి వైకి. ఇప్పుడు సో ద కోఆర్డినేట్స్ 34, 44 అంట. అంటే ఎక్స్లో 34 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 34 పిక్సెల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 34 అనుకుంటా. ఓకేనా, ఇక్కడ నుంచి పైనుంచి కిందకి 44. ఈ రెండింటిని మిక్స్ చేసి అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కోఆర్డినేట్. ఓకేనా, 34, 44 అంటే ఎక్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 34, ఈ పైనుంచి ఇక్కడికి 44లో ఉంది. చూడండి గైస్, 34, 44 రాశాడు కదా ఇందాక, అది. ఓకేనా, ఇప్పుడు మనం కూడా
ఇక్కడ చూద్దాం అయితే మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు రన్ చేసి 09 ఎక్స్ యాక్సెస్ ఎక్కడి నుంచి ఇద్దాం మనం 09 ఓకే వై యాక్సెస్ 09 అంటే ఇక్కడ ఎక్కడి నుంచో ఉంటాయి ఆ తర్వాత ఇద్దాం ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోఆర్డినేట్స్ కొంచెం కిందకా రైట్కా ఎక్స్ వై ఓకే ఫస్ట్ది అయింది కదా ఈజ్ లొకేటెడ్ 34 పిక్సెల్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ అండ్ 44 పిక్సెల్స్ ఫ్రమ్ ద రైట్ అదే చెప్పాను కదా ఇక్కడ అది అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా మనం కొలుసుకోవాలి దీనికి ఇటు అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఇక్కడ నుంచి దీనికి ఇక్కడికి వేసాడు గైస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసాడు అంటే ఈ మధ్యలో గీత కదా అంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇక్కడ ఇదంతా వచ్చేస్తుంది అంతే మొత్తం అంటే ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ తీసుకుంటున్నాడు అనమాట అది అర్థమైంది ఇప్పుడు సో ఈ ఎడ్జ్ దగ్గర ఈ ఎడ్జ్ వచ్చేసరికి 270 ఏది లెఫ్ట్ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 270 ఈ 350 ఇచ్చాడు చూసారా అంటే పైనుంచి ఇక్కడ వరకు 350 ఈ రెండు కలిసిన దగ్గర ఇక్కడ మీకు కనిపించట్లేదా ఇగోండి ఈ రెండు కలిసిన దగ్గర ఇక్కడ మనకి వేసాడు అంటే ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాడు ముందు పేజ్లో ఇక్కడిది ఇక్కడికి ఇది రెక్టాంగిల్గా షేప్ వచ్చేసరికి రెక్టాంగిల్ కాబట్టి మనకి ఈజీగా అయిపోయింది ఓకేనా మధ్యలో గీత గీసి ఇవన్నీ మొత్తం మనం ఎక్కడ చేయబెట్టినా ఈ మధ్యలో ఉన్నట్టు తీసేసుకుంటుంది అనమాట ఓకే ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్గా మనకి ఇక్కడ ఎంత ఉంటుందో తెలీదు సో మనం జస్ట్ క్యాలిక్యులేషన్ ఏదో చేసేసుకుంటాను 09 అంటే మేబీ ఎక్కడికి రావచ్చు 34 అని ఇచ్చాడు కదా అంటే ఎక్స్ నుంచి 09 ఎక్కడికో రావచ్చు అలాగే మనం ఫస్ట్ది ఇక్కడ పాయింట్ తీసుకుంటే సెకండ్ పాయింట్ కొంచెం కింద తీసుకుందాం ఇప్పుడు వై అనేది కొంచెం ఇందాక 34కి ఇచ్చాడు కదా 34 కాకుండా మనం ఓకే 34 అంటే ఇక్కడ రెక్స్ అంటే ఇక్కడ అంటే ఈ ప్లేస్లో వచ్చినట్టు చూద్దామా ఓకే ఇక్కడ మనకి అయిపోయింది ఈ సెకండ్ రెండు మార్చాలి ఇక్కడ 34 పైకి కదా అంటే లెఫ్ట్ నుంచి కూడా తక్కువ ఉండాలి పైనుంచి అంత ఇచ్చాం ఓకే లెఫ్ట్ నుంచి ఇప్పుడు మనకి కొంచెం ఓకే లెఫ్ట్ నుంచి రైట్ కొంచెం ఎక్కువ ఉండాలంటే 44 అక్కడికి మనకి సైడ్కి వెళ్తుంది కదా 9 కన్నా కింద దిగాలి ఇది 44 కింద వరకు అంటే 44 అంటే ఇప్పుడు నేను ఇక్కడ 34 ఓకే 34 రాసాను అనుకోండి 34 కామా 34 లెఫ్ట్ నుంచి 34 పైనుంచి 40 అట్లా అంటే నాకు ఎక్కడో ఈ ప్లేస్లో వస్తుంది అనుకుంటున్నాను కోఆర్డినేట్స్ అయితే చూద్దాం రెక్టాంగిల్ కంప్యూటర్ దీనికి ఏదో ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్కబుల్ రాలేదు ఇప్పుడు చూద్దాం ఇదిగోండి వచ్చింది ఎస్ ఇదిగోండి గైస్ వావ్ బ్యూటిఫుల్ గైస్ ఇక్కడ మనం రాసిందంటే ఇక్కడ 9 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే కిందన మనకి ఇక్కడ వరకు వస్తుంది ఎక్కడి వరకు వస్తుంది ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇలాగ వచ్చింది ఇక్కడితో అయిపోయింది గైస్ ఇక్కడితో అయిపోయింది నేను 40కి అది ఇచ్చాను మళ్ళీ ఇలాగా ఇక్కడితో అయిపోయింది ఇలా పైనుంచి వెళ్తే మనకి ఇక ఇక్కడ చూసారు ఈ లోపల మళ్ళీ ఇటు వెళ్తే అవట్లేదు చూసారు ఇక్కడ రైట్కి వచ్చిన అంటే ఈ లోపల ఇది గైస్ మన బాక్స్ మనం పెట్టిన బాక్స్ ఇది అర్థమైంది అంటే నేను ఈ కోఆర్డినేట్స్ అనేవి క్యాలిక్యులేట్ మనకి చూసారా అంటే బ్లైండ్గా నేను క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చింది చూసారు కదా గైస్ అర్థమైందా ఓకేనా సో అది ఎక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి ఇప్పుడు కంప్యూటర్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి చూసారా కంప్యూటర్ ఓపెన్ అయిపోయిందా అది సో మళ్ళీ రన్ చేస్తాం అనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఫోన్ ఓపెన్ అయిపోయింది చూసారా గైస్ మళ్ళీ ఎక్కడ క్లిక్ చేస్తే కప్ ఓపెన్ అయిపోయింది అంటే ఇక్కడ క్లిక్ చేస్తే కంప్యూటర్ ఎందుకు వచ్చింది యాక్చువల్ అది కంప్యూటర్ కాదు ఇది కంప్యూటర్ ఇది రావాలి బట్ ఇక్కడ ఏముంది కంప్యూటర్ ఎందుకు వచ్చిందంటే ఆల్ట్ కంప్యూటర్ అని పెట్టాం ఇక్కడ మనం ఇంకేమలే ఇక్కడ computer.html అని ఉంది HTML ఎందుకు ఇది computer.html సో అందుకే రెండు సేమ్ అయిపోయాయి ఇక్కడ నేను ఇంకోటి ఏదో మీరు ఏదో ఇచ్చారనుకోండి వేరేది ఓపెన్ అవుతుంది అర్థమైందా అయితే మనం ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం అదేమని ఇచ్చాడు నేనైతే బ్లైండ్గా వేసుకొని నేను ఒక అంచనా ప్రకారం వేసుకొని ఇక్కడ నేను ఒక సెర్చ్ చేసుకున్నాను చూసారు ఇక్కడ 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 పెడితే కర్సర్ హ్యాండ్ సింబల్ వచ్చినట్టు సెర్చ్ చేశాను అంటే నేను బ్లైండ్గా కోఆర్డినేట్స్ వేసుకున్నాను కోఆర్డినేట్స్ ఎప్పుడైనా ఇది లెఫ్ట్ నుంచి
పైనుంచి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇటు సైడ్ ఎడ్జ్, ఇంకో రెండు అనేవి ఫస్ట్ది 34 ఇక్కడ వచ్చింది కంప్యూటర్కి అయితే ల్యాప్టాప్కి. ఓకేనా, ఇంకో 270 350 అంటే ఇటు నుంచి 270 పైనుంచి 350 ఇక్కడికి వచ్చింది, 270 ఇక్కడికి వచ్చింది. ఓకేనా, అంటే ఈ మధ్యలో వీడు ఇలా ఒక లైన్ వేసేస్తాడు, ఇలా ఒక లైన్ వేసుకొని ఇదంతా మొత్తం ఒక రెక్టాంగిల్ కింద చేసుకొని మొత్తం ఇందులో ఎక్కడ పెట్టినా మనం కర్సరు క్లిక్ చేస్తే ఆడు ఏదైతే ఇచ్చాడో హెచ్ఆర్ఎఫ్లోనే అదే ఓపెన్ అవుతుంది. ఇది గైస్, ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం ఈ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ ఎలా చేయడం, ఏదైనా ఇచ్చాడో లేదో. నౌ వీ హ్యావ్ ఎనఫ్ డేటా టు క్రియేట్ ఏ క్లికబుల్ రెక్టాంగులర్ ఏరియా. అంతే గైస్, ఇక్కడ వస్తే ఇంతే సరిపోతుందని చెప్పాడు. ఓకేనా, సో అది రాశాడు, బాగానే ఉంది. ఇదేంటిది? ఓకే, ఆ ఏరియా ఎలా సెలెక్ట్ అయింది గైస్, వీడు ఇచ్చిన కోఆర్డినేట్స్ ఇదిగోండి ఇలా సెట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా మొత్తం తీసేసుకుంది అనమాట. ఇక్కడ ఇచ్చింది సెట్ చేసుకొని మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని చూసారా, ఆ విధంగా చేసుకుందంట. ఇప్పుడు షేప్ సర్కిల్, ఒకవేళ సర్కిల్ ఇది టీ కప్ సర్కిల్ గైస్, ఇది సర్కిల్లో కూడా మనం షేప్ చేసుకోవచ్చు. సర్కిల్ అంటే సెంటర్ అంట. ఓ బాయ్, ఒకవేళ షేప్ ఈక్వల్ టు సర్కిల్ ఇచ్చామనుకోండి, చూసుకోండి ఇక్కడ ఈ కోఆర్డినేట్స్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ ఈ సెంటర్ కప్పుకి ఏదైతే ఉందో సెంటర్లో రావాలి. ఓకేనా, సర్కిల్కి మట్టి సెంటర్లో రావాలంట. దీని నుంచి ఇక్కడికి పొడవేస్తే చాలు. అంటే ఇదంతా చూడండి, ఇక్కడ యాక్చువల్లీ రెక్టాంగిల్ అంటే చూడండి, ఇక్కడ ఇదంతా రాదు. సర్కిల్ అంటే ఇటు కొంచెం కిందకు వస్తుంది. ఆ సర్కిల్ చుట్టూ అది గీత గీసేసుకుంటుంది. ఇక్కడ పైన ఇదంతా 337 300 పైనుంచి అంతా పైనుంచి మనకి కిందకి ఇక్కడ పాయింట్ 300 అంటే పైకి వెళ్తే కొంచెం ఈ పైకి కానీ వెళ్ళాం అనుకోండి 290 280 270 ఎంతో ఇక్కడ పైకి. ఓకేనా, ఈ పైకి కూడా ఇచ్చేస్తే సరిపోద్ది, ఏదో ఒక సైడ్ ఇచ్చేస్తే ఇంకా దీని చుట్టూ తీసుకుంటుంది కదా ఎలాగా, అదే యాంగిల్ అలా తీసుకుంటుంది. నాకు తెలుసు అది. చూసారా, ఇక్కడ ఏమిచ్చాడు రెండోది 44 పిక్సెల్స్ అంట. ఓకే, అంటే పైనుంచి క్యాల్కులేట్ చేయకూడదు, ఎక్కడి నుంచి తీసుకుంటుంది 44 పిక్సెల్స్ అనేది. ఓకే, సర్కిల్కి మట్టుగా 3 ఫస్ట్ 2 వచ్చేసరికి ఈ మధ్యలో వస్తుంది గైస్. ఓకేనా, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎన్ని పిక్సెల్స్, ఇక్కడ 44 పిక్సెల్స్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి 44 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 44 మొత్తం ఇది రౌండ్గా 44 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది సర్కిల్ని. ఓకేనా, చూసారా ఆ రౌండ్గా 44 డిగ్రీస్లో ఎలా వృత్తలేఖను పెట్టుకొని ఎలా రౌండ్ తిప్పితే 44, దానికి ఇది కూడా అర్థమైపోయింది. ఓకేనా, సో ఏరియా షేప్ ఈక్వల్ టు సర్కిల్ అయితే మనం 3 పాయింట్స్. ఓకేనా గైస్, చూడండి ఎలా సెలెక్ట్ అయింది సర్కిల్. అదే పాలీ అంటే పాలీ అనేది అసలు వేసే ఇదేడు బ్రో. అయ్యా ఓ అమ్మ, పాలీకి అయితే కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది బాబో. ఇన్ని ఇవ్వాలంటే దీని పాయింట్లు తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం. ఈ ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. పాలీ అయితే మనకి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. ఇలా సెలెక్ట్ చేయడానికి అన్ని పాయింట్లు ఇవ్వాలి మనం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా తెలుసుకోవాలి. ఆ ఇమేజ్ యొక్క కోఆర్డినేట్స్ని ఇక్కడ మనం ఇమేజ్ మీద పెడితే ఏమైనా కోఆర్డినేట్ వస్తుంది ఇమేజ్కి రావట్లే కదా, అది చూడాలి ఫస్ట్ మనం. సర్కిల్ రెక్టాంగిల్ మీకు అర్థమైంది కదా. ఓకే, పాలీ తర్వాత చూద్దాం. ఇమేజ్ మ్యాప్ అంటే జావా స్క్రిప్ట్ ఓడి అమ్మ, ఈ డాక్యుమెంట్ జావా స్క్రిప్ట్ ఇస్తాడు ఇక్కడ. క్లికబుల్ ఏరియా కెన్ ఆల్సో ట్రిగ్గర్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అండి గైస్. అయితే గైస్ ఇందులోని మనకి ఏదైతే క్లిక్ చేస్తాం అనుకోండి, మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు అంట. ఓకేనా అన్న, పాలీ కష్టం అన్న. అవును, కోఆర్డినేట్స్ కావాలి. ఆ కోఆర్డినేట్స్ మనం తెలుసుకోవాలి. ఆ ఇమేజ్ కోఆర్డినేట్స్ బోల్డ్ పెట్టాలి. ఇదైతే అర్థమైపోయింది కదా సర్కిల్దే, క్లియర్గా సర్కిల్ది అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో కూడా మనకు కోఆర్డినేట్స్ తెలుసుకోవాలి. మన ఇమేజ్కి కోఆర్డినేట్స్ ఏదైతే ఎక్కడ ఉందో తెలుసుకొని చెయ్యాలి. ఇమేజ్ సైజ్ బట్టి కోఆర్డినేట్స్ వస్తాయేమో కదా, ఆ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలుసుకుంటే అప్పుడు మనం క్లిక్కబుల్ ఏరియాని తయారు చేయొచ్చు మన ఇమేజ్ మీద. లేదనుకోండి మనకు తెలియకపోతే మన ఇమేజ్ మీద సెర్చ్ చేసిన పాయింట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఓకేనా, నేనంటే ఇక్కడ బ్లైండ్గా ఇందాక ఇక్కడ క్లిక్కబుల్ అయినట్టుగా ఈ చిన్న దాంట్లో బాగానే సెర్చ్ చేశాను అనమాట. ఓకేనా, సో ఒకసారి ఇమేజ్ చూడండి గైస్. ఇది సర్కిల్ చూసారా, ఇది సర్కిల్ మట్టిగా మామూలుగా అనుకో రెక్టాంగిల్గానే ఉంటే ఇక్కడ నుంచి తెస్తే ఇక్కడికి చూసారు పోయిందా.
ఇమేజ్లోకి వస్తేనే అవుతుంది. ఇక చూసారా, ఇది సర్కిల్ది బాగానే చేశాడు సర్కిల్. ఇది రెక్టాంగిల్, ఇది సర్కిల్ లాస్ట్ది, ఇది సర్కిల్ కప్ది. ఓకేనా, ఈ షేప్ బట్టి మనం చూసుకోవాలి. ఇది షేప్ ఎలాగుంది అయితే రెక్టాంగిల్ లేదా స్క్వేర్లో ఉంది. స్క్వేర్కి ఈ సర్కిల్ అని, రెక్టాంగిల్కి RECT అని ఇవ్వాలి. ఓకేనా, అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ క్లిక్ చేస్తే ఏటి ఎనేబుల్ అయింది, ఇక్కడ మనకి ఇది వచ్చింది. ఓకేనా, ఒక కంప్యూటర్ అని చెప్పి కంప్యూటర్ సంబంధించింది వచ్చింది. అయితే నాకు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ కాకుండా జావా స్క్రిప్ట్ ఏదైనా ఎనేబుల్ అవ్వాలన్నమాట. అది ఇక్కడ పెట్టాడు, అదే చూద్దాం. ఏ క్లిక్కబుల్ ఏరియా క్యాన్ ఆల్సో ట్రిగ్గర్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కూడా చేయొచ్చు అంట. సో జావా స్క్రిప్ట్ గురించి మీకు ఇప్పుడు అప్పుడే ఐడియా ఉండదు. అది మనం CSS కంప్లీట్ అయిపోయిన తర్వాత HTML తర్వాత CSS అది అయిపోయిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ చెప్పుకుందాం. ఓకేనా, సో యాడ్ క్లిక్ ఈవెంట్ టు ద ఏరియా ఎలిమెంట్ టు ఎగ్జిక్యూట్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు ఈ క్లిక్కబుల్ ఏరియాకి మనం ఏరియాకి క్లిక్ అని యాడ్ చేయాలంట ఈ ఈవెంట్. ఓకేనా, అది చూద్దాం. ఇక్కడ ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ, వర్క్ మ్యాప్ ఇది, అందులో ఏరియా ఇచ్చాడు. ఏరియా తర్వాత షేప్ వచ్చేసరికి సర్కిల్ అంట. సర్కిల్ అంటే ఏది, ఇదా సర్కిల్ అంటే దీనిది ఒకదానిదే తీసుకున్నాడు ఏంటి, సర్కిల్ తీసుకున్నాడు. దీనికి వర్క్ స్పేస్ ఇదంతా మామూలు ఒక్కదానికే తీసుకున్నాడు. ఓకే, ఇందులో ఇమేజెస్ ఏమి రాయలే గైస్, ఓన్లీ సర్కిల్ గైస్. సర్కిల్ తీసుకున్నాడు, కోఆర్డినేట్స్ వేసాడు అంటే దీనికి వస్తుంది HRF మనకి. ఓకే, ఇచ్చాడు. ఆన్ క్లిక్ మై ఫంక్షన్ ఓపెన్ అవ్వాలంట. క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ గైస్. ఇది చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జావా స్క్రిప్ట్ కోడ్ గైస్. ఇది ఒకసారి చూడండి జాగ్రత్త. ఇదంతా ఆన్ క్లిక్ వచ్చింది కదా, ఆన్ క్లిక్ అంటే జావా స్క్రిప్ట్. చూసుకోండి, ఆన్ క్లిక్ అంటే జావా స్క్రిప్ట్లో వెళ్తుంది అది. ఇది మై ఫంక్షన్ అంటే అది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఏరియాని క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్లో ఉన్నది ఎనేబుల్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఏంటది, ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ రాయడు, సపరేట్గా స్క్రిప్ట్ అన్నీ వేరేగా రాసుకుంటారు. ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్ పేరేంటి ఎక్కడ ఇచ్చాం, అది ఎక్కడ అవ్వాలి, మై ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎక్కడ ఇచ్చి ఆ ఫంక్షన్లో ఏటి ఎనేబుల్ అవ్వాలి, అలర్ట్ అంట. యూ క్లిక్డ్ ద కాఫీ కప్ అని అలర్ట్ రావాలి, అలర్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. రైట్, రెడీ 1 2 3 గో. ఇక్కడ చూసారా, యూ క్లిక్డ్ ద కాఫీ కప్ అని మనకి ఇక్కడ వచ్చింది. ఇది అలర్ట్గా జావా స్క్రిప్ట్. మనకి మీరు మొబైల్లో కూడా ఒక్కొక్కసారి మీకు స్క్రీన్ మీద ఎలాంటి అలర్ట్ వస్తుంది, ఇలాంటి అలర్ట్లే జావా స్క్రిప్ట్. ఓకేనా, ఇలాంటి అలర్ట్లే జావా స్క్రిప్ట్. ఇక్కడ ఏమొచ్చింది, ఇది ఏం చెప్తుంది, ఈ వెబ్సైట్ ఏం చెప్తుందంటే యూ క్లిక్డ్ ద కాఫీ కప్. మనం ఇక్కడ ఇందులో ఏ రాసామో, ఇక్కడ ఏదైతే రాసామో అదే అక్కడ చూపించింది గైస్. ఓకే కొట్టారు అనుకోండి, అప్పుడు మనకి ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ఏదైతే లింక్ ఇచ్చామో ఆ లింక్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓకే కొడితే చూసారా, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఓకే కొట్టిన తర్వాత మనకి అది కనిపించింది. చూసారు గైస్, అది ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇస్తే ఫస్ట్ ఏమైంది, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా రాయొచ్చు, ఈ క్లిక్డ్ కాఫీ కప్ అంటే మన కాఫీ కప్ మీద క్లిక్ చేసాం. సో ఇదే ఫంక్షన్స్ని మనకి ఇక్కడ ఇద్దామా, ఈ ఫంక్షన్స్ని ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్, ఇంకా మీకు బాగుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా కాపీ చేసి, ఓకే మనం చూడకుండా రాయడానికి టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది, HRF ఉంది, దీని స్పేస్ ఇచ్చి ఆన్ క్లిక్ అని రాస్తున్నాను. ఆన్ క్లిక్ ఈక్వల్ టు, ఓకేనా ఇది కంప్యూటర్ది గైస్ ఇది. ఓకేనా, ఈ ఫంక్షన్ కంప్యూటర్కి ఇస్తున్నాను. ఆన్ క్లిక్ చేస్తే మై ఫంక్షనా, ఇక్కడ పేరు మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, చూసుకోండి ఇక్కడ వీడు మై ఫంక్షన్ అని ఇచ్చాడు. అలాగా 2 3 అంటే ఆ 2 3కి రకరకాల ఫంక్షన్ నేమ్స్ ఇవ్వచ్చు. ఓకేనా, కంప్యూటర్ ఫంక్షన్ మై ఫంక్షన్ కాకుండా సి ఫంక్షన్ ఇలాగ ఇవ్వచ్చా, ఇలాగ ఇస్తే వర్క్ అవుతుందా చూద్దాం. ఇది ఇచ్చాను. ఇప్పుడు మనం స్క్రిప్ట్ అనేది లాస్ట్లో రాస్తాం. ఇక్కడ SCRIPT స్క్రిప్ట్, ఇక్కడ జావా స్క్రిప్ట్ గైస్. క్లోజ్ ట్యాగ్ ఎన్ ట్యాగ్ ఉంటుంది, ఎన్ ట్యాగ్ కూడా రాస్తున్నాను. SCRIPT స్క్రిప్ట్, దీని మధ్యలో ఫంక్షన్స్ రాసుకోవాలి మీరు. ఓకేనా, స్క్రిప్ట్లో
చూడండి ఇప్పుడు జూమ్ ఇన్ చేశాను, మరీ ఎక్కువైపోయిందా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. స్క్రిప్ట్లోని ఏటి రాయాలి మనం? ఆన్ క్లిక్, ఇక్కడ ఆన్ క్లిక్ రాసాం కదా, క్లిక్. అక్కడ ఫంక్షన్ పేరే ఇచ్చాము, సి ఫంక్షన్ అని చెప్పి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి ఇందులోనే కదా రాశాడు. దీనికి ముందు ఏదో వస్తుంది, చూద్దాం. ఫంక్షన్ అనే పేరు రాయాలి గైస్. ఫంక్షన్ అనే పేరు రాసి అప్పుడు ఫంక్షన్ FUNCTION ఫంక్షన్ సి ఫంక్షన్ ఇలా ఇస్తే వర్క్ అవుతుందా? ఓ బాయ్, ఫంక్షన్ అని చెప్పి సేమ్ పేరు అయితే ఇంతే కదా, సేమ్ అలాగే ఉంది కదా కలర్. ఓకే, కలర్ అని చేంజ్ అయింది. ఓకే, కరెక్టే గైస్, మనం రాసింది కరెక్టే. సి ఫంక్షన్, దీంట్లో ఫంక్షన్ ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు, దీనికి అలర్ట్ ఇచ్చాడు. మనం కూడా అలర్ట్ ఇద్దాం, ఓకేనా? అలర్ట్కి అక్కడ స్క్రీన్ మీద మనకి అలర్ట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి అలర్ట్ రావాలి, ALERT అలర్ట్ అని అవ్వాలి. అలా రావాలంటే ఇక్కడ మనం అలర్ట్ అని చెప్పి ఆ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో మనం ఏ రాస్తాం, యు ఆర్ క్లిక్డ్ కంప్యూటర్ అంటే మనకి యూజర్కి అర్థమైనట్టు రాసుకుంటున్నాం అన్నమాట. యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ కంప్యూటర్ అని ఇచ్చి సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఓకే, రన్ చేశాను, మనది వర్క్ అవుతుందో లేదో. సో ఫస్ట్ క్లిక్ చేయాలి దీని మీద. ఎస్, కరెక్టే రాస్తాం బ్రో. యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ కంప్యూటర్. ఆడ ఎందాక టీ కప్ కేసాడు, మనం ఇప్పుడు కంప్యూటర్ దాంట్లో రాస్తాం. ఏం లేదు, మనం ఫంక్షన్ ఫస్ట్ ఆన్ క్లిక్ అని తీసుకొని ఇక్కడ ఫంక్షన్ పేరు రాస్తాం. ఆ ఫంక్షన్ పేరు రాసి ఇక్కడ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెల్ ఫోన్ కూడా రాయాలంటే సేమ్ మీరు ఇక్కడ ఓకే కొడితే కంప్యూటర్ లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా సేమ్ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇక్కడ కాపీ చేసుకుంటారు. గైస్ మీకు జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇంకా ఇది అర్థం అయిపోద్ది, ఓకేనా? ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా జస్ట్ వినండి చాలు. ఇక్కడ ఆన్ క్లిక్ అంటే క్లిక్ చేస్తే ఏటి రన్ అవ్వాలి, ఇది రన్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది రన్ అవ్వాలి. అదేంటి ఇచ్చాను, అది స్క్రిప్ట్లో రాశాను, అది సి ఫంక్షన్. ఈ సి ఫంక్షన్లో మనం రాసిన అలర్ట్ రన్ అయ్యింది, ఓకేనా? అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం దీనికి కూడా ఇచ్చి ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ రాస్తున్నాం. ఆన్ క్లిక్ సి ఫంక్షన్ కాదు, ఇప్పుడు ఎం ఫంక్షన్ అంటే మొబైల్ది, ఓకేనా? సేమ్ ఇక్కడ మనం ఇంకేం లేదు, జస్ట్ దీన్ని ఇలా కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని ఎంటర్ కొట్టి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ సి బదులు అక్కడ ఏమిచ్చాం ఫంక్షన్ పేరు ఎమ్. సింపుల్గా అంటే తొందరగా అయిపోద్ది. యూ క్లిక్డ్ ఆన్ మొబైల్, ఎమ్ అంటే మొబైల్, ఓకే? ఇక్కడ సేమ్ ఈ రెండు పేర్లు ఒకలాగా ఉండాలి గైస్, అప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం, ఓకేనా? నెక్స్ట్ అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇది ఎస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం గైస్, రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లిక్ డన్ మొబైల్ అని రావాలి. రన్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మొబైల్ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్ ఇక్కడ ఏ రాసాం, ఈ క్లిక్ డన్ మొబైల్ రావాలి. ఇక్కడ చూద్దాం, చూడండి ఈ క్లిక్ డన్ మొబైల్ వచ్చిందంటే కరెక్టే అయిపోయింది. ఫంక్షన్ జావా స్క్రిప్ట్ అలర్ట్ కూడా రన్ అయింది. ఓకే కొట్టిన తర్వాత మనకి ఆ పేజ్ ఓపెన్ అయిపోయింది, ఓకేనా? సో అర్థమైపోయింది కదా. ఇంకొక ఫంక్షన్ అలాగే మనకి టీ కప్ది ఆల్రెడీ ఉంది కదా, సేమ్ మీరు ఆన్ క్లిక్ మళ్ళీ కాపీ చేసేసుకొని లాస్ట్లో టీ కప్ది ఇక్కడ పేస్ట్ చేసుకొని దీనికి ఫంక్షన్ పేరు సి ఫంక్షన్ అని ఇద్దామా? కంప్యూటర్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు కప్ ఫంక్షన్ అని ఇద్దాం. కప్ ఫంక్షన్ అని చెప్పి మళ్ళీ దీన్ని మళ్ళీ కాపీ చేసి దీనికి కూడా స్క్రిప్ట్లో ఫంక్షన్ అని పెట్టి ఇక్కడ ఏ ఫంక్షన్ ఇవ్వాలి, కప్పు. ఇది కప్పు గైస్, గుర్తించుకోండి, CUP కప్పు. ఈ పేరు సేమ్ పేరు ఉండాలి ఇక్కడ, థర్డ్ దాని కప్ ఫంక్షన్. యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ కాఫీ కప్, ఏదో ఒకటి రాస్తాం, కాఫీ కప్ అనేసి ఇలాగ ఇచ్చాం అనుకోండి. రన్. ఇప్పుడు కాఫీ కప్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ అలర్ట్ వచ్చింది, వర్క్ అయింది. చూసారా? ఇంతే గైస్, ఇంకేం లేదు. జావా స్క్రిప్ట్ కూడా చూసారా ఎంత ఈజీగా ఉందో. అది మీకు జావా స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తే ఇంకా బాగా అర్థమైపోద్ది, ఓకేనా? ఇది జస్ట్ బేసిక్ మీకు అర్థం అవడానికి.
అలర్ట్ అని రాస్తే మనకి అలర్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా అన్న, థ్యాంక్ యూ నా క్రేజీ, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్, వెల్కమ్ స్ట్రీమ్. గైస్ అర్థమైందా? మీరు ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి గైస్. చాలామంది గేమ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకేనా, మనం చెప్పిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్. ఓకేనా, ఇవి మళ్ళీ మీకు ₹1,00,000 పెట్టినా కూడా ఎవరు చెప్పరు అంత ఎక్స్ప్లెనేషన్తో. ఓకే, అర్థమైంది కదా గైస్. ఇప్పుడు ఇమేజ్ మ్యాప్ అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఇమేజ్ మ్యాప్ మీద జావా స్క్రిప్ట్ కూడా మనం యూజ్ చేసాం. అది చాప్టర్ సమ్మరీలో మనకి ఏం తెలిసింది ఇప్పుడు? యూజ్ HTML మ్యాప్ ఎలిమెంట్ టు డిఫైన్ అన్ ఇమేజ్ మ్యాప్. ఏరియా అనేది ఎలిమెంట్ క్లికబుల్ ఏరియాస్ ఇన్ ద ఇమేజ్ మ్యాప్. యూజ్ మ్యాప్ అనేది యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఇమేజ్ ఎలిమెంట్ పాయింట్ టు అనే ఇమేజ్ మ్యాప్. ఓకేనా, సో ఇది వీటి గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్, మరి ఎక్సైజ్లోకి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాను, చూసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరు చెప్తారో చూద్దాం. ఓకేనా, అది అయితే అయిపోయింది ఎక్సైజ్. అది ఇప్పుడు ఎక్సైజ్లోకి వస్తాం. సో వాట్ ఈజ్ ద కరెక్ట్ HTML ఎలిమెంట్ ఫర్ డిఫైనింగ్ అన్ ఇమేజ్ మ్యాప్ అంట. ఇమేజ్ మ్యాప్కి కరెక్ట్ది ఏంటి గైస్? ఇది ఏ ట్యాగ్ ఇచ్చాం మనం ఇందులో ఆప్షన్? ఎస్, శామ్యుయల్ అయితే చెప్పాడు లాస్ట్ దాని కరెక్ట్. శామ్యుయల్ అయితే థర్డ్ ఆప్షన్ అనేసి కరెక్ట్ చెప్పా బ్రో. ఓకే నైస్, శామ్యుయల్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. శామ్యుయల్ గుర్తుందో చెప్పావా ఏమని చూసావు కానీ? ఓకేనా, కరెక్ట్గా చెప్పావు కదా మ్యాప్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గైస్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అనదర్ HTML యూజ్డ్ వెన్ ద డిఫైనింగ్ మ్యాప్ ఇమేజ్ మ్యాప్స్? వాట్ ఈజ్ అనదర్ HTML ఎలిమెంట్? ఇంకోటేటి డిఫైనింగ్ ఏ మ్యాప్స్కి ఇంకో ఎలిమెంట్ ఏంటి గైస్? మ్యాప్స్కి ఏరియా కదా. ఇందులోని ఫస్ట్దేనా కరెక్ట్? ఆ మ్యాప్కి ఏంటి? వాట్ ఈజ్ అనదర్ HTML ఎలిమెంట్ యూజ్డ్ వెన్ డిఫైనింగ్ ఇమేజ్ మ్యాప్స్. ఓకేనా, ఆ ఇమేజ్ మ్యాప్ని డిఫైన్ చేయడానికి ఆ ఏరియాని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ వన్. సో సబ్మిట్ చేస్తున్నాను ఆన్సర్. ఇది కూడా మనకు కరెక్ట్ గైస్. నెక్స్ట్ ఈ ఆన్సర్ చెప్పండి గైస్. ఫర్ ఇమేజ్ మ్యాప్స్ స్పెసిఫై ఏ లీగల్ వాల్యూ ఫర్ ద ఏరియా ట్యాగ్ షేప్ attribute. సో ఫర్ ఇమేజ్ మ్యాప్స్ స్పెసిఫై ఏ లీగల్ వాల్యూ ఫర్ ద ఏరియా ట్యాగ్ షేప్ attribute అంట. ఇక్కడ ఎనీ లీగల్ వాల్యూ విల్ గివ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అంట గైస్. మీరు ఏదైనా వాల్యూ షేప్ గైస్ మీరు ఏదైనా రాయొచ్చంట. ఇదేంటిది? ఇక్కడ మనం ఫర్ ఇమేజ్ మ్యాప్ స్పెసిఫై ఏ లీగల్ వాల్యూ ఫర్ ద ఏరియా ట్యాగ్ షేప్ అట్రిబ్యూట్ ఏంటి గైస్? ఇక్కడ ఏ షేప్స్ ఉంటాయి చెప్పండి. ఓకేనా, షేప్ ఈక్వల్ టు మనం 1 నేను చెప్పేలా ఇక్కడ రాసేలా ఎవరైనా చెప్తారు? ఏ షేప్స్ ఇచ్చాం మనం? 2 టైప్స్ ఆఫ్ షేప్స్ చూసాం మనం. పాలిగాన్ అది కాదు, పాలిగాన్ వేరు. దానికన్నా ముందు 2 షేప్స్ ఏంటి? ఆ ఏ షేప్స్ అని రాయొచ్చు. అందులో మనం చూసింది అయితే ఏరియా కాదు, ఇక్కడ షేపు ఏ షేపులు అయితే ఒకటి రెక్టాంగిల్ కానీ, రెక్టాంగిల్కి RECT రెక్టాంగిల్ కానీ, ఇంకోటి ఏంటి సర్కిల్ కానీ. షేపు సర్కిల్ CIRCLE. ఇది గైస్ సర్కిల్. ఏది ఇచ్చినా ఆన్సర్ కరెక్ట్. ఎనీ లీగల్ వాల్యూ విల్ గివ్ ఏ కరెక్ట్. షేప్ ఈక్వల్ టు సర్కిల్, ఏరియా షేప్ సర్కిల్, HRF. ఇది అవును, ఇదేంటి ఇక్కడ లీగల్ వాల్యూస్ రాయాలా లేదంటే షేప్కి ఇదే కదా రాస్తారు ఇక్కడ. చూడండి గైస్, మనం ఆల్రెడీ ఇక్కడ షేప్ ఇక సర్కిల్ ఇచ్చాం చూసారు కదా. ఆల్రెడీ కోడ్స్లో వాల్యూస్ రాయాలి. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? షేప్కి ఎప్పుడు మీరు సర్కిల్ కానీ ఏదైనా తీసుకుంటుంది కరెక్ట్ అని అవుతుంది అంట. సర్కిల్ కానీ మీరు రెక్టాంగిల్ రాయొచ్చు, RECT రెక్టాంగిల్కి. సబ్మిట్ ఆన్సర్ చూద్దామా? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ HTML ఇమేజ్ మ్యాప్ ఎక్సర్సైజ్. ఓకేనా, మీరు సర్కిల్ రాయొచ్చు, అందులో RECT అయినా కరెక్ట్ ఆన్సరే, సర్కిల్ అయినా కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి పాలిగాను, అది కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఎస్ గైస్, మరి మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేస్తాము. ఓకేనా, సూపర్ కదా.
కానీ మన వెబ్సైట్లో కూడా మన ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అలర్ట్ కూడా ఫంక్షన్ రాస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎనీవేస్ సూపర్ గైస్. మరి HTML ఇమేజ్ ట్యాగ్స్ అర్థమైంది కదా గైస్. ఇప్పుడు మాకు ఇమేజ్ మ్యాప్లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కూడా దీని మీద చేసాం. ఓకేనా, మీకు లైట్గా టచ్ అవుతాయి గైస్, అక్కడక్కడ జావా స్క్రిప్ట్, CSS, HTML టచ్ అవుతాయి. ఓకేనా, మీకు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఆ క్లాస్లోకి వెళ్ళేసరికి మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమైపోద్ది. ఓకేనా, సో ఇప్పుడు ఇంకేంటి, ఇమేజ్ అనేది డిఫైన్స్ ఇమేజ్ అనేది డిఫైన్స్ ఇమేజ్, మ్యాప్ అనేది డిఫైన్స్ అండ్ ఇమేజ్ మ్యాప్. ఆ ఇమేజ్ మ్యాప్ ఏరియా అనేది డిఫైన్స్ క్లిక్కబుల్ ఏరియా ఇన్సైడ్ ద అండ్ ఇమేజ్ మ్యాప్. ఓకే, అలాగే పిక్చర్ డిఫైన్స్ కంటైనర్ ఫర్ మల్టిపుల్ ఇమేజ్ రీసోర్సెస్ అంట. పిక్చర్ అది పిక్చర్ గురించి మనం చూడలేదు గైస్, ఎందుకంటే అది పాలిగాన్ కొంచెం డిఫరెంట్ షేప్స్ మనకు తెలియాలి కదా ముందు, అందుకే అది చూడలేదు. సో ఓకే, ఎనీవేస్ ఫర్ ఏ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ HTML ట్యాగ్స్ ఇందులో ఉంటాయి. ఓకే, దాని గురించి వదిలేండి, అయిపోయింది. ఇది అయితే అయిపోయింది గైస్, ఇమేజ్ మ్యాప్ గురించి అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంట దీంట్లో. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంటే మన వెబ్సైట్కి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మన వెబ్సైట్కి కలర్ మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ, ఇది మన వెబ్సైట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం కదా మొత్తం ప్రాక్టికల్, మనం ఏదైతే చేసాం మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ కూడా పెట్టవచ్చు గైస్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి HTML బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇది ఉంది, దాన్ని ఇది ఉంది, ఇది ఒక ఇమేజ్ మాట. ఓకేనా, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే అవే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్యాన్ బి స్పెసిఫైడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ HTML ఎలిమెంట్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికైనా ఏ HTML ఎలిమెంట్కైనా మనం సెర్చ్ చేయొచ్చు, స్పెసిఫై చేయొచ్చు అని చెప్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ యాన్ HTML ఎలిమెంట్ అంట. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ HTML ఎలిమెంట్కి యూజ్ ద HTML స్టైల్ అట్రిబ్యూట్. ఓకేనా, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఆల్రెడీ మనం చూసాం, బ్యాక్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు స్టైల్ అట్రిబ్యూట్లో చేయాలి అది. బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రాసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కట్టి ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇమేజ్ అని వచ్చింది. అంతే గైస్, ఇంకేం లేదు. ఇది CSS ప్రాపర్టీ చూసుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది CSS ప్రాపర్టీ గైస్. ఓకే ఓకే, యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ఏ P. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాడు గైస్, చూద్దాం. సో వావ్, బ్యూటిఫుల్ గైస్. బ్యాక్గ్రౌండ్ దేనికి యాడ్ చేసాడు వీడు, ఇక ఇక్కడ దీనికి ఇమేజ్ మాత్రం వచ్చింది. ఫస్ట్ మనకి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్కి లేదు. సెకండ్ ఇంకో పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ చూడండి ఇంకో పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది, అండ్ ఇంకో పారాగ్రాఫ్ లాస్ట్ థర్డ్ పారాగ్రాఫ్కి ఇమేజ్ యాడ్ చేశాడు. ఇది పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ కదా, చూడండి పారాగ్రాఫ్ అని చెప్పాడు, బాగానే ఉంది. ఈ పారాగ్రాఫ్లో స్టైల్లో రాశాడు, పారాగ్రాఫ్లో రావాలి అంటే పారాగ్రాఫ్లో ఈ స్టైల్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఈ పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తున్నాడు. ఏంటి ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి URL రాయాలి. ఓకేనా, URL ఓకేనా అని చెప్పి ఆ ఇమేజ్ పేరు ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో పెట్టి రాయాలి. ఓకేనా, చూసుకోండి ఇది ఇక్కడ ప్రాసెస్ అంతే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇది ఉంది, ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడదాం, ఏదైనా ఒక ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా ఒకటి పెడదామా, ఏదైనా ఒక ఇమేజ్ పెడదాం బ్యాక్గ్రౌండ్ది. సింపుల్గా ఏ ఇమేజ్ పెడదాం, ఏది ఇమేజ్ పెట్టినా వెరైటీగా ఉంది మన దాంట్లో. సో ఓకే, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదే కదా పారాగ్రాఫ్. ఎస్, ఇక్కడ టైటిల్ ముందు ఇక్కడ స్టైల్ రాసేద్దాం, టైటిల్ తీసేస్తాం పారాగ్రాఫ్. ఓకే, స్టైల్ అయితే అప్లై చేస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు ఓకే, స్టైల్ ఏ రాసే బ్యాక్గ్రౌండ్ రాయాలి, బ్యాక్గ్రౌండ్ గుర్తుందా గైస్, ఇది అడుగుతాను ఆన్సర్ మీరు ఎలా టైప్ చేసి చెప్పాలి నాకు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇవ్వాలి, ఇమేజ్ అని ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి ఇక్కడ మనకి ఈస్ట్-y ఇచ్చాడు, ఈస్ట్-y ఈక్వల్ టు ఇచ్చి ఇందులోని 2 డబుల్ కోట్స్లో ఆ ఇమేజ్ పేరు రాయాలి. ఇమేజ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి చూద్దాం.
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఈ ఇమేజ్ ఉంది, దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకేనా. ఇమేజ్ పేరు a.jpg, గుర్తించుకోండి ఇమేజ్ పేరు a.jpg. ఫస్ట్ ఆ ఇమేజ్ ఎందులో ఉంది, ఫస్ట్ ఇది రాండి, ఇమేజెస్లో ఉంది, ఇమేజెస్ స్లాష్ అదేంటది j.jpg, జేనా ఇంకేటి రాసిన, ఆ ఇమేజ్ పేరు కరెక్ట్ రాయాలి గైస్, లేకపోతే మనకి దెబ్బ అయిపోద్ది. ఒకసారి చూసుకుందాం పేరు కరెక్టా కాదు అనేది. a.jpg, జే కాదు గైస్, ఏ రాయాలి ఇక్కడ. ఇమేజ్ పేరు ఇది, ఆ ఇమేజ్ ఎందులో ఉంది, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, ఇదంతా ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఎక్కడో ఏదో అవ్వాలి ఇంకా, దీనికి సెమికాలన్. ఓకే, సేవ్. వీడు సైట్లో సేమ్ ఎలాగ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసాడు. తర్వాత యూఆర్ఎల్ రాయడం మర్చిపోం, యూఆర్ఎల్ ఇవ్వాలి గైస్. యూఆర్ఎల్ పెట్టాలంటే ఈ లింక్ మాట ఇది. యూఆర్ఎల్ అనేది మన దీంట్లో లోకల్ ఫైల్ యూఆర్ఎల్ మాట ఇది. యూఆర్ఎల్ని రాయాలి. ఓకేనా, మనం ఇక్కడ రాయలేదు చూడండి, యూఆర్ఎల్ అని రాసుకున్నాం. రాసిన తర్వాత ఇంకేం ఇచ్చాడు ఇక్కడ, యూస్టే పెట్టాడు కరెక్టే. తర్వాత ఇమేజ్ రాసాడు, తర్వాత ఇక్కడ ఇది పెట్టి దీని లోపల ఇది వచ్చింది, మనం కరెక్ట్ అలాగే పెట్టాం కదా. దీని లోపల సెమికాలన్ ఎండ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం, ఇమేజ్ పేరు రాసాం. ఓకే, ఇప్పుడు చూద్దాం, సేవ్ చేశాను గైస్. ఓకేనా, మన వెబ్సైట్లో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి ఇమేజ్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా గైస్, లెట్స్ గో. రిఫ్రెష్, రెడీ, 1 2 3. 170 లైక్స్ అవ్వాలి భయ్యా, చెప్పాను కదా. బస్ సైడ్ రూమ్ 170 లైక్స్. ఓకే, ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇదిగోండి గైస్, రిఫ్రెష్ చేస్తున్నాను. బ్రో సూపర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వచ్చింది చూసారు గైస్. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది. ఓకేనా, ఎక్కడి నుంచి ఎంతవరకు, ఇందులో మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వస్తుంది. ఆ ఇమేజ్ చూసారు గైస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మారిందా పారాగ్రాఫ్కి, అంతే. అర్థమైంది కదా. ఇప్పుడు మన పారాగ్రాఫ్లో స్టైల్ అని పెట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసి ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అని పెట్టి చెప్పి ఆ ఇమేజ్ పేరు రాయాలి, అంతే, ఇంకేం లేదు. ఇవి మట్టు గుర్తించుకోండి, ట్యాగ్స్ మట్టు గుర్తించుకోండి. యాట్రిబ్యూట్ ఎలాగవాలి, స్టైల్లోని ప్రాపర్టీ అండ్ వాల్యూ అలా రాయాలి, చూసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, వీడు కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాడు చూసారా, ఈ విధంగా సెట్ అయింది బాగానే. నెక్స్ట్ అదే మన వెబ్సైట్ని కొంచెం చిన్న చేసాం చూసారు గైస్. ఇప్పుడు చూసారు, ఇప్పుడు అర్థమైందా ఇమేజ్, ఈ పారాగ్రాఫ్కి మట్టుగా ఇమేజ్ వచ్చింది, మిగిలినన్నిటికీ రాలేదు. ఓకేనా. క్లిక్ మీ, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సో అది గైస్, మొత్తానికి అర్థమైంది కదా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం HTML ఇమేజెస్ని మన బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్లో ఎక్కడైనా PL1కి కానీ H1కి కానీ దేనికైనా మన బాడీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P అనే ట్యాగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ రాశాడు గైస్. మొత్తం అన్ని P ట్యాగ్స్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మీరు స్టైల్లో ఎలాగైనా రాసుకో. ఇది స్టైల్ షీట్ని ఏమంటాం, ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ స్పెషల్గా రాశాడు. ఓకేనా, స్టైల్ అప్లై చేశాడు స్పెషల్గా. ఓకేనా, మనం ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్లకి, ఫర్ ఎగ్జాంపుల్ గైస్ నాకు ఈ పారాగ్రాఫ్కి అదే ఇమేజ్ కావాలి, ఈ పారాగ్రాఫ్కి అదే ఇమేజ్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ అన్ని పారాగ్రాఫ్కి సేమ్ ఇమేజ్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనం సింగిల్ లైన్ కోడ్తో రాసేయాలి. ఓకేనా, అంటే అప్పుడు మనం డైరెక్ట్గా మన పారాగ్రాఫ్ ఏది ఉంది పీకి ఇక్కడ మనం ఇది కాపీ చేసి పేస్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ నుంచి ఇంతవరకు. ఓకే బాయ్, ఇందులోకి వెళ్ళిపోయి పేస్ట్. ఓకేనా, అంటే ఇప్పుడు పి అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇమేజ్ పేరు వచ్చేసరికి ఇది. ఓకేనా గైస్, ఇక్కడ మనకి దీంట్లో మనం ఇచ్చింది ఓకేనా, కరెక్టేనా చూద్దాం. సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి. వీటికి ఇంకా రాలేదు, ఇమేజెస్ అయితే రాలేదు. మన కోడ్లో చిన్న తప్పు ఉంది, ముందే డౌట్ ఉంది. ఇక్కడ ఇమేజ్ దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఇక్కడ డబుల్ కోట్సా,
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకున్నాం. ఇది పెట్టినారా అదే, అది ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా, ఇందాకలాగే వచ్చిందా? పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసాం, బాగానే ఉంది. యూఆర్ఎల్ పెట్టాం, బాగానే ఉంది. యూఆర్ఎల్ ఆఫ్ ఈ ఇమేజ్ రాసాం, బాగానే ఉంది. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను, రాలే. సో ఇందులోనే పెట్టానా? ఓకే, స్టైల్లో ఇది ఎలా తీసేద్దాం. ఇది ఆల్రెడీ అక్కడ రాసాం కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఇక్కడ నుంచి ఓకే, ఇది ఎలా ఉంచేద్దాం. సేవ్ కొట్టమ్మా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలాగే కదా రాశాడు, యూఆర్ఎల్ అని వచ్చింది. మనం కూడా సేమ్ అలాగే ఇచ్చాం. ఇక్కడ సెమీకాలన్తో ఎండ్ చేసాం కదా ఆల్రెడీ, సెమీకాలన్ పెట్టాము ఆల్రెడీ. సిలో సెమీకాలన్ పెట్టాము, బ్యాక్గ్రౌండ్ రాసాము, ఇమేజ్ ఇచ్చాము. ఇంకేటి అవ్వలేదు మనం, పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసాం కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, తర్వాత యూఆర్ఎల్ రాసాం, తర్వాత ఇమేజ్ అంతా సేమ్ టు సేమ్ తీసుకున్నాం కదా. ఇవన్నీ బాగానే ఉంది, కరెక్ట్గా తీసుకున్నాం. సో దీనికి సింగిల్ ట్యాగ్ అయినా అవ్వచ్చు, డబుల్ కోట్ అయినా అవ్వచ్చు అనుకోండి. a.jpg ఓకే, బాగానే ఉంది, సేవ్ చేశాను. పి అనే ట్యాగ్కి కదా ఇక్కడ ఇచ్చాం మనం, పి అంటే పారాగ్రాఫ్కి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం. అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో చిన్న తేడా కొట్టినట్టుంది, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో a.jpg రావాలి. ఓకే, కానీ ఇక్కడ మన వెబ్సైట్లో ఇప్పుడు రిఫ్రెష్ ఏంటి, ఇక్కడ అప్లై అవ్వట్లేదు ఇట్లా అన్నిటికీ. పి ఎలిమెంట్కే కదా వచ్చింది, ఇంకేం రాంగ్ వచ్చిందా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇంకేమైనా రాయలేదా గైస్, మర్చిపోయావా? ఇది అంతా కరెక్టే కదా మనం రాసింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు కదా, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమి ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సరిపోయింది కదా, యూఆర్ఎల్ ఇచ్చాం. ఇందులో ఇమేజెస్లో a.jpg ఫైల్ ఉందని చెప్పాము, బాగానే ఉంది. సేవ్ ఆల్ కొట్టాను. ఓకే, ఇది మట్టు రావాలి. ఓ మ్యాన్, వై ఇట్ ఈస్ అంటే ఒకసారి ఉండండి, సమ్ టైమ్స్ ఒకసారి వేరే బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం ఇదే ఫైల్ని. ఓకే, index.html ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్. ఓకే, మనకి ఎక్కడ ఓపెన్ చేసినా ఇవి సెట్ అవ్వలేదు, ఇక్కడ రాలేదు మనకి, అంటే ఇక్కడ ఎక్కడో అప్లై అవ్వట్లేదు అన్నమాట. మన సిఎస్ఎస్ దాంట్లో నుంచి తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలే అంటే మన ఎక్కడో రాంగ్ వచ్చింది. ఏంటి రాంగ్ వచ్చింది? పారాగ్రాఫ్కే కదా రాసాం, పారాగ్రాఫ్కే ఫస్ట్ ఉండలేదు కానీ ఇదేనా Ctrl+X ఫస్ట్ సెకండ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఇది పైన రాసిన కింద రాసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ అక్కడ తేడా కొడుతుంది సంథింగ్, ఇక్కడ ఇలా రాదేమో. రీఫ్రెష్ అన్నిటికీ అప్లై అవ్వాలి, బట్ కోడ్లో ఎక్కడో డిఫాల్ట్. ఇది బాగానే అప్లై అయిపోయింది పీ ట్యాగ్కి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇది బాగానే వస్తుంది భయ్యా, మనకి రావట్లేదు పారాగ్రాఫ్కి. ఆ పారాగ్రాఫ్ లేనా మనం ఇంకేం పెట్టామేంటి? పారాగ్రాఫ్ ఓకే, కానీ దీంట్లో స్టైల్ రాస్తే మట్టుగా అవుతుంది, దాంట్లో మట్టుగా మనకి రావట్లేదు కదా. అన్నిటికీ ఒకేసారి అప్లై అవ్వాలి మన ప్లాన్ ప్రకారం అయితే. సో ఇట్లా అన్నిటికీ ఒకేసారి అప్లై అవ్వాలి గైస్. స్టైలు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, యూఆర్ఎల్ ఇవన్నీ వేసి
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఓకే, యూఆర్ఎల్ ఇవన్నీ బాగానే రాసాం. బట్ మనకు అక్కడ అవ్వలే. సింగిల్గా అయితే మనకు అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్గా ఇక్కడ ఇందాక రాసాం కదా, ఇక్కడ స్టైల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది కాపీ చేద్దాం, కోడ్ బై బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇది ఎలా కాపీ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కంట్రోల్ వి, ఎక్కడ దీంట్లో ఉంది కదా స్పేస్. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. లెట్స్ గో, వెబ్సైట్కి వెళ్ళి రిఫ్రెష్. ఎస్, దీనికైతే ఇక్కడ డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది మనకి. డైరెక్ట్ అన్నిటికీ ఒకేసారి అయితే ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే, ఇక్కడ మనకి సిఎస్ఎస్లో సంథింగ్ దీనికి ఇంకా వేరేగా వస్తుందా ఏంటి? ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం, యూఆర్ఎల్ సేమ్ ఇచ్చాం, అయినా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. a.jpg అనే ఫైల్. సో యూఆర్ఎల్ ఇమేజెస్ ఇక్కడైతే ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు? అవ్వాలి మామూలుగా అయితే. అందులో స్టైల్ సరే, దాని గురించి చూద్దాం. అయితే ఎందుకు అవ్వట్లేదు అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో సింగిల్గా అయితే వస్తే అప్లై అయ్యింది గైస్ మనకి. అందులో మల్టిపుల్లో మట్టుగా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నిటికైతే అప్లై అవ్వట్లేదు. అన్నిటికీ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోదా ఏంటిది? సరే చూద్దాం, ఉండండి. అయితే ఇంతవరకు అర్థమైంది కదా మీకు? ఓకేనా? సో ఇదే స్టైల్లో వీడు ఎక్కడ ఇస్తాం అనుకో, ఇన్లైన్లో అప్లై అయిపోతుంది వీడికి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ఏ పేజ్. ఓకేనా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మన పేజ్ మీద చూద్దాం గైస్. పవన్ రాజ్ అన్న టెల్ మీ, బస్ ఐడి ఏపీకే ట్రాఫిక్ డౌన్లోడ్ ఎర్రర్ వస్తుందా? ట్రాఫిక్ డౌన్లోడ్ ఎర్రరే రాదు బ్రో. ఎర్ర వస్తే మనం ఏం చేయగలం? దాన్ని ఎర్ర రాకుండా డౌన్లోడ్ చేసుకోవడమే. అది చూసుకో ఎందుకు ఎర్ర వస్తుంది. నీ డౌన్లోడ్ ప్రాబ్లం అంటే వేరే వెబ్సైట్ అది చూడు, ఒకసారి వేరే మొబైల్లో ట్రై చేసి చూడు డౌన్లోడ్. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇప్పుడు పెడదాం గైస్. మన వెబ్సైట్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేద్దాం. ఓకేనా? కలర్ తీసి మన వెబ్సైట్కి ఇమేజ్ కూడా పెట్టచ్చు. ఇఫ్ యూ వాంట్ ద ఎంటైర్ పేజ్ టు హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, యూ మస్ట్ స్పెసిఫై ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ బాడీ. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికి ఉండాలి? బాడీకి. ఓకేనా? సో బాడీకి అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉండాలని చెప్తున్నాడు. సో బాడీ ట్యాగ్లో ఆల్రెడీ మనం ఇంత ముందు చాప్టర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ రాసాం మన సిఎస్ఎస్ కోడ్లో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు మనకి మన ఇక్కడ ప్యాడింగ్ బార్డర్ ఇచ్చాం సిఎస్ఎస్లో. ప్యాడింగ్ బార్డర్ మార్జిన్. ఓకే, H1 బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ IMAGE ఇమేజ్ అని ఇచ్చి, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇది రావాలి బ్రో. సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు అవ్వకపోతే తెలుస్తుంది. కంట్రోల్ వి. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదు చూద్దాం. ఓకే, రిఫ్రెష్. ఓ బాయ్, ఇమేజ్ అయితే రావట్లేదు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది ఇమేజ్లోన సంథింగ్. అక్కడ కుట్టిననే మనకి వచ్చేయాలి మొత్తం బాడీకి అంతటికి కూడా. మనగా తీస్తామేంటి ఇందులో? HTML లింక్ ఏం తీయలేక రిలేషన్ style.css ఫైల్ అయితే ఉంది. సేమ్ ఫైల్. ఓకే, ఫైల్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇచ్చి యూఆర్ఎల్ అంటే ఇక్కడ రాంగ్ వస్తుంది బ్రో. అంటే ఇక్కడ మనం ఇందులోకి వచ్చేసరికి వేరేగా ఎలాగో టైప్ చేయాలనుకుంటా నాకు తెలిసి. యూఆర్ఎల్ ఇక్కడ ఎక్కడో రాంగ్ అనిపిస్తుంది. ఎలా టైప్ చేయకూడదేమో దీంట్లో. అది ఎగ్జిక్యూట్ అవ్వట్లే కదా. అందుకే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సేమ్ ఇక్కడ పేరు
ఇది ఇలా రాస్తే ఎగ్జిక్యూట్ అయిపోలే, అక్కడ మొత్తం వచ్చేయాలి కానీ రాలేదు. సో అంటే మనకి సిఎస్ఎస్లో ఈ ప్రాపర్టీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ది కొంచెం చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ చేయాలి. యూఆర్ఎల్ లేదంటే ఏం చేంజ్ చేయాలి? యూఆర్ఎల్ ఎల్లో ఇమేజెస్ ఇక్కడే ఎక్కడో చేంజ్ చేయాలి గైస్, దీన్నే మనం చూసుకోవాలి. మామూలు డైరెక్ట్ అయితే మీరు డైరెక్ట్ మామూలుగా ఇక్కడ బాడీలో ఇక్కడ డైరెక్ట్ వేస్తే వచ్చేస్తుంది, ఎక్స్టర్నల్ షీట్ నుంచి తీసుకోవట్లేదు. అది ఎందుకు తీసుకోవట్లేదు చూద్దాం. ఇక్కడైతే మనం డైరెక్ట్గా సేమ్ ఇక్కడ స్టైల్ రాసి స్టైల్ ఈక్వల్ టు రాసుకొని STYLE స్టైల్ ఈక్వల్ టు బాడీలో మీరు ఇక్కడ స్టైల్ మెన్షన్ చేసుకోవచ్చు. సో పేరేట్ ఉంది అది, దాన్ని అలా కాపీ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెంటర్ కాపీ చేసుకొని ఇందులో పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మనకు ఖచ్చితంగా రావాలి. ఓకేనా, చూద్దాం మరి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL వచ్చింది. ఓకే, సేవ్ కొట్టాను. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్. అది. సో గైస్ చూసారు కదా, డైరెక్ట్గా బాడీ అనే ట్యాగ్లో మనం అది ఇచ్చాము. అంటే మనం ఇక్కడ మట్టి ఏదో మోడల్ మార్చాలనుకుంటా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఎందుకో. URL అనేది డైరెక్ట్ అలా ఎగ్జిక్యూట్ అవ్వదు ఏంటి? URL images.jpg ఇలాగైతే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, అదే చూడాలి మనం. సో చూసారు కదా గైస్, ఇక్కడ డైరెక్ట్గా మనం బాడీ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టి ఆ URL మన దాంట్లో ఉండాలి. ఈ ఇమేజెస్లో ఈ ఇమేజ్ ఫైల్ పేరు ఖచ్చితంగా ఉండాలి, చూసుకోండి. లేకపోతే మన సర్వర్లో మన లోకల్ దాంట్లో లేకపోతే ఆ ఇమేజ్ రాదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు మనం చూడండి గైస్, వస్తుంది చూసారా బ్యాక్గ్రౌండ్ మొత్తం మన వెబ్సైట్కి. అలా కింద మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకో ఇమేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది చూసారా. ఆ ఇమేజ్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి కూడా స్టార్ట్ అయింది, చూసారు కదా. సో వెబ్సైట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసింది. ఓకేనా. సో అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే అర్థమైంది కదా గైస్ మనకి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఆఫ్ చీఫ్ సెమీకోలన్ మనం కూడా సేమ్ అలాగే పెట్టాం ఇందులో, బట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వట్లేదు. సెమీకోలన్ పెడితే అవి చూస్తున్నాం, దాని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, సో అది గైస్ అర్థమైంది కదా. సో మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మన వెబ్సైట్ కలర్ కూడా మొత్తం మనం ఇమేజ్ అయితే పెట్టేసాము సింపుల్గానే బాడీలో. ఓకేనా. బాడీ అనే ఇంటర్నల్లో రాశాడు, ఇది ఎక్స్టర్నల్లో అయితే ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ రిపీట్ గైస్, ఒకవేళ చూడండి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అవుతుంది. అలాగే చిన్న ఇమేజ్ అనుకోండి, ఇవన్నీ కూడా రిపీట్ అవుతుంటాయి చిన్న ఇమేజెస్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. బ్యాక్గ్రౌండ్ చూసారా వీళ్ళకి ఒక ఇమేజ్ యాక్చువల్లీ, కానీ ఈ ఇమేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం బ్యాక్గ్రౌండ్ సేమ్ అన్ని ఇమేజ్లు అప్లై అయిపోతున్నాయి. ఓకేనా. సో దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఎగ్జాంపుల్, ఇది ఇమేజ్ పేరు. ఓకేనా. బై డిఫాల్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ స్మాలర్ దెన్ ద ఎలిమెంట్ వర్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కేస్ బాడీ ఎలిమెంట్. ఓకేనా. ఒకవేళ బాడీకి ఈ పేజ్ సైజ్ ఎంత ఉందో అంత సైజు ఇమేజ్ ఉందనుకోండి, ఓకే. ఒకవేళ పేజ్ సైజు చిన్నదే ఉందనుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతాయి. అలాగా ఆ పేజ్ ఫిల్ అయినంత వరకు అవి రిపీట్ అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్కి ఇది పెద్ద ఇమేజ్, అందుకే మొత్తం ఈ పేజ్ మొత్తం కవర్ చేసింది. మళ్ళీ ఇంకా అలా కిందకి వెళ్తే మళ్ళీ ఇంకో సేమ్ ఇమేజ్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది. ఓకేనా. అంటే ఎంత హైట్ ఉండదు కదా మన డబుల్ ఇమేజెస్ మాట ఇవి. చూడండి కిందన వచ్చింది పైన వచ్చింది. సో రిపీట్ అయితే అయ్యింది, నాకు కూడా రిపీట్ అయితే అయ్యింది. ఓకేనా. సో అది ఇక్కడ ఏం చెప్పాడు వీడు, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంట. ఇప్పుడు మనం దాన్ని ఆపాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ అది రాకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అలాగా చూడండి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇది రాసాడు చూడండి, ఇక్కడతో ఆగిపోయింది అంతే. ఆ ఇమేజ్ అక్కడతో ఆగిపోయింది. దానికి బ్యాక్గ్రౌండ్ నో రిపీట్ అని రాయాలంట గైస్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నో రిపీట్ అని రాయాలంట. చూసుకోండి Ctrl+C, దీన్ని తీసుకెళ్ళి బాడీలో ఇక్కడ రాసి చూద్దాం. అలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే
బ్యాక్గ్రౌండ్ అనేది నో రిపీట్ అంట. ఓకేనా, నో రిపీట్ రాయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసాం, మన వెబ్సైట్లో రీఫ్రెష్ చేసాం. చూసారు గైస్, ఇక్కడ నుంచి ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతే వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా డిఫాల్ట్ వైట్, రిపీట్ అయితే అవలే. అర్థమైందా కదా? నో రిపీట్ అనేస్తే గైస్ బ్యాక్గ్రౌండ్ నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది ప్రాపర్టీ వాల్యూ నో రిపీట్ అంటే ఇంక ఇమేజ్ అనేది రిపీట్ అవ్వదన్నమాట. ఓకేనా, అంతే. అర్థమైంది కదా? సో వీడు కూడా ఇక్కడ నో రిపీట్ ప్రాపర్టీ ఇస్తే చూసారా ఒకటే వచ్చింది. ఎంత ముందు మట్టుగా ఎన్ని వస్తాయి. అదే ఇక్కడ యాడ్ చేశారనుకోండి నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని చెప్పి నో రిపీట్ అని పెడితే చాలు, ఇంకా రిపీట్ అవ్వదు. అంతే గైస్, ఇంకేం లేదు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కవర్. బ్యాక్గ్రౌండ్ కవర్ అంట. ఇఫ్ యూ వాంట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు కవర్ ద ఎంటైర్ ఎలిమెంట్, సో యూ క్యాన్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ సైజు ప్రాపర్టీ టు కవర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ సైజ్ అయితే ఉండాలండి గైస్. ఒకవేళ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మన కవర్ ఫోటోలా ఉంచుకోవాలనుకోండి, ఓకేనా, టు ద ఎంటైర్ ఎలిమెంట్, మీకు ఆ ఎంటైర్ ఎలిమెంట్కి యూ క్యాన్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ గైస్. నిద్ర వచ్చేస్తుంది అప్పుడే ఆవలంతలో. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ తీసుకోవాలి. సో ఆల్సో టు మేక్ ష్యూర్ దట్ ఎంటైర్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ కవర్డ్, సెట్ ద బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఫిక్స్డ్ అంట గైస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఆల్వేస్ కవర్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని చెప్పి ఫిక్స్డ్ అని తీసుకోవాలంట గైస్. చూడండి ఇక్కడ రాశాడు పైన ఇంకేం ఇచ్చాడు, దిస్ వే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ విల్ కవర్ ద ఎంటైర్ ఎలిమెంట్ విత్ నో స్ట్రెచింగ్, ద ఇమేజ్ విల్ కీప్ ఇట్స్ ఒరిజినల్ ప్రాపర్షన్స్ అంట. ఓకే చూద్దాం. వావ్, సేమ్ ఇమేజ్ చూడండి గైస్, ఆ మొత్తం బ్యాక్గ్రౌండ్ మన పేజ్ మొత్తం సెట్ అయిపోయిందే. ఎంతవరకు మనం చూసుకున్నాం బ్యాక్గ్రౌండ్ రిపీట్, బట్ ఎక్కడి నుంచి చూడండి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంట. అలాగే బ్యాక్గ్రౌండ్ సైజు కవర్ అని ఇస్తే మొత్తం మన వెబ్సైట్కి ఇదే చెప్పాడు ఇక్కడ చూడండి. ఇఫ్ యూ వాంట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు కవర్ ద ఎంటైర్ ఎలిమెంట్ మొత్తం, ఓకేనా, యూ క్యాన్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ సైజ్ టు ప్రాపర్టీ కవర్ అని రాసుకోవాలి. ఆల్సో టు మేక్ ష్యూర్ ద ఎంటైర్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ కవర్డ్, సెట్ ద బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఫిక్స్డ్. అలాగే ఇది కూడా ఎంటైర్ ఎలిమెంట్ ఆల్వేస్ కవర్లో ఉండాలి అంటే ప్రతిసారి కూడా మన బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేది ఫిక్స్డ్ రాయాలంట. ఓకేనా, ఫిక్స్డ్గా ఉంటుంది అప్పుడు బ్యాక్గ్రౌండ్. మనం ఇచ్చొద్దాం, ఫస్ట్ ఇది రాసి చూద్దాం. ఓకేనా, మన దాంట్లో కంట్రోల్వి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని చెప్పి సేవ్ చేశాను. మన వెబ్సైట్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేశాను. చూడండి, వావ్ బ్రో, ఇది చూసారా బ్యాక్గ్రౌండ్ అలాగ ఉండిపోయింది. మన పేజ్ జస్ట్ మనం రాసిన HTML పేజ్ మాత్రం స్క్రోల్ అవుతుంది గైస్. మనం ఏదైతే రాసామో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మట్టుగా అలాగ ఉండిపోయి కవర్ ఇంకా అలాగ ఉండిపోయింది భలేగా. సో కవర్ ఫోటో కింద ఉండిపోయింది గైస్, మన వెబ్సైట్కి మొత్తం కవర్ ఫోటో కింద ఉండిపోయింది అది ఇమేజ్. కానీ ఇక్కడ మట్టుగా చూసుకోండి, ఇక్కడ మట్టు మనకి సరిగ్గా కనబడవు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బట్టి మన దాని టెక్స్ట్ ఒక ఇది మార్చుకోవాలి. చూసారు గైస్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలాగ ఉండిపోయింది మన వెబ్సైట్కి. దానికి ఏం ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని రాసాం, అదే కదా కాపీ చేసాం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాసామా ఇక్కడ మనం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్యాక్గ్రౌండ్ సైజు కవర్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసరికి కవర్ అని రాసుకుంటే అది కూడా రాసుకోవాలి. కంట్రోల్వి సేవ్ చేశాను. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్. ఇప్పుడు చూసారు గైస్, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏంటొచ్చింది తేడా, రెండో ఒకటేనా. రీఫ్రెష్ చేస్తే అక్కడ ఏం మిగిలింది, ఇంతే. సో మొత్తానికి ఇదొక కవర్ ఫోటో అండ్ ఫిక్స్డ్గా ఉండిపోయింది గైస్. ఒకవేళ తీస్తే దీన్ని తీస్తే ఏమొచ్చింది, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేద్దాం. రెండు సేమే, ఇందులో తేడా ఏం లేదు కదా. ఇక్కడ ఇమేజ్ ఏమైనా మారిందా ఇందాడికి ఇప్పటికి, ఇందులో చూస్తే తెలిసిపోద్ది మనకి. రీఫ్రెష్ చేస్తే కొంచెం కిందకి వెళ్ళినట్టు ఉంది కదా అంతకుముందు మీద.
ఓకే. అంత ముందుది మనకి డిస్ప్లే అవ్వలేదా పూర్తిగా? సేమ్ రెండు ఒకలాగే ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. ఓకే, ఫిక్స్డ్. హాయ్ బ్రో, హాయ్ భగవాన్, వెల్కమ్ వెల్కమ్ గైస్. మరి రెడీ, అర్థమైందా గైస్? ఇది బ్యాక్గ్రౌండ్ దానికి అలాగ ఉండిపోవాలంటే మన ఏరియాలి కోడ్ అనేది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని పెట్టాలి. అప్పుడు సింగిల్ ఇమేజ్, ఈ ఇమేజ్ చూడండి, ముందు ముందు దాంట్లో ఇమేజ్ అనేది ఎలాగుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం క్లోజ్ చేస్తాం పాతవి, ఫిక్స్డ్ రిపీట్ అయిపోయి లేదంటే ఇలా ఉన్నాయి కదా, నో రిపీట్ అంటే ఇలా ఒకటే ఉండిపోయింది. దీనికి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏం రాశాడు ఇక్కడ, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని రాయాలంట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని చెప్పి కాపీ చేసి ఎంటర్ చేసి కంట్రోల్ వి పెడితే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. ఓకేనా, ఫిక్స్డ్. అండ్ ఇంకో ప్రాపర్టీ రాయాలి, బ్యాక్గ్రౌండ్ సైజు కవర్ అని అవ్వాలంట. ఓకే, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, కవర్. చూసారు గైస్, వచ్చింది మొత్తం, అది కవర్ పేజ్ కింద మొత్తం ఉండిపోయింది అది. సో ఫిక్స్డ్ అంటే ఇంకా అలాగ ఉండిపోద్ది, ఫస్ట్ది సైజ్ ఎంత ఉంటే అంత సైజులో ఫిక్స్ ఉండిపోద్ది. కవర్ అంటే మాత్రమే మనకి మన వెబ్సైట్ మొత్తం కవర్ అవుతుంది, లేకపోతే కవర్ అవ్వదు. ఇది వచ్చేసరికి ఇందాక మన వెబ్సైట్ కూడా అంతే గైస్. ఈ పేజ్ మనది ఇమేజ్ అనేది సైజు పెద్దది కాబట్టి సరిపోయింది. అది చిన్న సైజు అనుకోండి, ఎక్కడికి వచ్చి ఉండిపోద్ది ఫిక్స్డ్లో. ఓకేనా, కవర్ అని ఇస్తే అప్పుడు ఇమేజ్ పెద్దది అవుతుంది, అంతే గైస్. ఇమేజ్ మొత్తం వెబ్సైట్ మొత్తం కవర్ చేస్తుంది అంతే. బ్యాక్గ్రౌండ్ కవర్. సో ఇఫ్ యూ వాంట్ బ్యాక్గ్రౌండ్ కవర్ ఎంటైర్ ద సెట్, ఇదే కదా, అయిపోయింది కదా, అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కవర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ సైజు కవరు అటాచ్మెంట్ ఫిక్స్డ్ అది ఇవ్వాలి, అంతే గైస్. ఇదే చెప్పాడు. ఇఫ్ యూ వాంట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు కవర్ ఎంటైర్ ఎలిమెంట్, ఓకేనా, యూ క్యాన్ జస్ట్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ టు కవర్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు మాత్రం మనకు వచ్చింది. అదే బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ అని చూడండి. ఇఫ్ యూ వాంట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు స్ట్రెచ్ ద ఫిట్ టు ఎంటైర్ ఎలిమెంట్, యూ క్యాన్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ 100 అంట. మొత్తం అంతా కావాలంటే ఏంటి 100 పెట్టాలంట. చూడండి, బ్యాక్గ్రౌండ్ సైజు 100% బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇచ్చాడు. అదే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇప్పుడు ఇక్కడ 100 పెడితే ఇమేజ్ చూసారా, మొత్తం ఇప్పుడు ఫుల్ ఇమేజ్ కనిపిస్తుంది, స్ట్రెచ్ అవుతుంది. చూసారా, స్ట్రెచ్ అవుతుందా ఈ విధంగా, 100% కనిపిస్తుంది గైస్. ఇది ఖచ్చితంగా మనం కూడా ఇచ్చుకోవడం మంచిది మన వెబ్సైట్కి. మన బ్యాక్గ్రౌండ్ ఇగోండి, బాడీ బ్యాక్గ్రౌండ్ సైజు 100 ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు మనకి మారుతుంది చూడండి. ఇది మనది ఫుల్ ఇమేజ్ గైస్. ఇందాక కొంచెం జూమ్ ఇన్ అయ్యి వచ్చింది, ఇప్పుడు ఫిక్స్డ్ 100 వస్తే ఏటైంది, ఆ ఇమేజ్ ఎంత ఉందో అంత ఇమేజ్ అనేది స్ట్రెచ్ అవ్వడం అన్ని ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. జరిగి మొత్తం ఫుల్ ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా, ఫుల్ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మనకి ఇప్పుడు, చూసారు కదా. సో ఇది గైస్ మొత్తానికి, ఇంకేం లేదు, చాలా సింపుల్ అంతే. ఇవి జస్ట్ గుర్తించుకోండి, బ్యాక్గ్రౌండ్ సైజు 100 పెడితే ఇటు 100, పైనుంచి 100, కింద నుంచి 100, అన్ని 100 అనమాట, ఫుల్ పర్సంటేజ్ అంతే, ఇంకేం లేదు గైస్. మరి ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, మరి రెడీ. ఎక్సర్సైజ్లో మరి ఆన్సర్లు ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద కరెక్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫర్ డిఫైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్? సిఎస్ ప్రాపర్టీ ఏంటి గైస్? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ప్రాపర్టీ ఏంటి? ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్? సిఎస్ఎస్ ప్రాపర్టీలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎలా రాస్తాం? బీజీ అని రాస్తామా, ఇమేజ్ అని రాస్తామా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాస్తామా? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? సో ఎవరైనా చెప్పగలరా గైస్? చాలా సింపుల్, ఎవరైనా చెప్తారేమో చూద్దామా? మన వాళ్ళు విన్నారా గైస్ ఎవరైనా? కరెక్ట్ ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. ఓకేనా, మనలో అయితే ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ సబ్మిట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. సో అలాగే
టు యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ఎంటైర్ హెచ్టిఎంఎల్ పేజ్. ఇది దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? టు యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ఎంటైర్ పేజ్, ఎంటైర్ హెచ్టిఎంఎల్ పేజ్లో ఉండాలంటే ఆన్ విచ్ ఎలిమెంట్ యూ షుడ్ యూ స్పెసిఫై ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? ఏం చేస్తాం మనం? ఎంటైర్ పేజ్ మొత్తం పేజ్కి రాయాలంటే మనం డాక్యుమెంట్కి రాయాలా, హెచ్టిఎంఎల్కి రాయాలా, బాడీకి రాయాలా? దేనికి గైస్? మొత్తం మన డాక్యుమెంట్ మొత్తం పేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఓకేనా ఉండాలి అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది చూసారా? ఎస్, తెలుగు క్రేజీ కరెక్ట్ ఆన్సర్ చెప్పా బ్రో. ఫస్ట్ ఆన్సర్ ఏది చెప్పావు ఆన్సరు? దీనికేనా ఆన్సరు? ఇదా ఇది ఏది చెప్పా నువ్వు? బాడీ. ఎస్, బాడీ అనేది కరెక్ట్ ఆన్సర్, బాడీలో రాయాలి. ఓకే, క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, సబ్మిట్ కొట్టాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేమ్డ్. ఈ ఇమేజ్ నేమ్ అయితే యాడ్ చేయమంటున్నాడు ఆన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంట గైస్, అంటే అప్పుడు మనం ఏ రాయాలి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేమ్డ్ అంటే ఇదేంటి అక్కడ ఇచ్చింది అలా రాత్రి సరిపోద్దిగా, ఇంకేముందా అక్కడ పెట్టమన్నాడు, అక్కడ పెట్టు. ఓ ఆన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంటా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓ మనం ఇది ఇచ్చాం కానీ జస్ట్ వెయిట్ గైస్, ఇక్కడ యూఆర్ఎల్ రాయాలి కదా, మర్చిపోకండి. యూఆర్ఎల్ అని రాసి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ చూసుకోండి గైస్, ఇక్కడ ఇది కూడా ఇక్కడ తీయండి. యూఆర్ఎల్ అని రాసి ఇది పెట్టి దీంట్లో లోపల సింగిల్ కోట్ ఇవ్వండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక సింగిల్ కోట్, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్. ఇది గైస్ ఈ విధంగా ఇవ్వాలి మనం. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో యూఆర్ఎల్ ఇలాగిస్తే మనకి కరెక్ట్ గైస్. ఓకేనా? సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ అయిపోయింది గైస్ మొత్తానికి. సూపర్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని. ఇది ఇంకా అవ్వలేదా బ్రో? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పిక్చరా, పిక్చర్ ఎలిమెంట్ అంట. ఓరు నాయన, పిక్చర్ ఎలిమెంట్ అంటే ఇంకేమున్నాయి భయ్యా? ఓకే గైస్, మరి ఇప్పటివరకు ఈ ట్యూటోరియల్ అయితే చూసారు కదా, చాలా లాంగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్ ఎక్కడి నుంచి అప్లోడ్ చేద్దాం. మరి వీడియో నచ్చినట్లే లైక్ చేయడం మర్చిపోద్ది గైస్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే మనకి. చూసారు కదా, ప్రతిదీ కూడా దేన్ని స్కిప్ చేయకూడదు, అన్నీ తెలుసుకుంటేనే మనకి ఓకేనా చేయగలం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకేనా? సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోద్ది గైస్. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియో అనేది చాలా మందికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చాలా మందికి దీని వాల్యూ తెలియదు ఇప్పటికీ కూడా. సో వాల్యూ తెలియదు, జాబ్కి వచ్చేసరికి ఎత్తుక్కుంటారు చూసారా, అప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది. ఓకేనా? ఎవరైతే సాఫ్ట్వేర్లో జాబ్ చేసి సెటిల్ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? చిన్నప్పటి నుంచి అన్న సాఫ్ట్వేర్ అయిపోదాం అంటే సరిపోదు గైస్, ఇవి నేర్చుకుంటేనే మీరు అవుతారు. ఫస్ట్ బేసిక్ ఇది. ఓకేనా? కోడింగ్లో ఇవన్నీ బేసిక్. ఓకేనా? ఇవి అయితే ఉండాలి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. ఓకేనా? సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు గైస్. ఓకేనా? నెక్స్ట్ ట్యూటోరియల్ టర్న్ ఆన్ చేసుకోండి, మన వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు వచ్చేద్ది. ఓకేనా? లెట్స్ గో మరి.